If you are a beginner and want to learn aptitude and reasoning from scratch in Telugu, then you are at the right place. Hello aspirants, ఇప్పుడు మనం బ్లడ్ రిలేషన్స్ టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. క్లియర్? ఫైన్. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఏంటంటే 3 థింగ్స్ మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, డయాగ్రామ్ డ్రా చేయడం ఎలా. డయాగ్రామ్ డ్రా చేస్తున్నప్పుడు జనరల్ గా కొంతమంది ప్లస్ అండ్ మైనస్ తో రిప్రజెంట్ చేస్తారు. ప్లస్ రిప్రజెంటింగ్ మేల్ అండ్ మైనస్ రిప్రజెంటింగ్ ఫీమేల్. కానీ సమ్ టైమ్స్ డయాగ్రామ్ ఇలా ఏ డబుల్ డాష్ బి ఇవన్నీ ఏంటో నేను చెప్తాను. ఓకే, డోంట్ వరీ. సి డబుల్ డాష్ డి ఏ ఏ మళ్ళీ రాదులే, పోనీ లెట్స్ సే జెడ్ అనుకుందాం. తర్వాత వై డబుల్ డాష్ ఎక్స్ ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు మనం జెండర్స్ రిప్రజెంట్ చేసినప్పుడు ప్లస్ మైనస్ ప్లస్ ఇలా కన్ఫ్యూజన్ లో ఒక్కొక్కసారి రాంగ్ రాసే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఇలాంటి దాంట్లో నేను ఇప్పుడు మైనస్ రాయిపోయి డబుల్ డాష్ రిప్రజెంట్స్ కపుల్ అనమాట. ఓకే, సో నేను వైకి మైనస్ రాయిపోయి ఇలా రాసేసాను అనుకో కంగారులో, అప్పుడు ఇది ఈక్వల్ టు లా ఉందా అంటే వాళ్ళు కపుల్ అని మనం అనుకోవచ్చా? అలా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో ఐ పర్సనలీ సజెస్ట్ మీరు ఎప్పుడైనా ముందు ప్లస్ అండ్ మైనస్ తో చేస్తూ ఉంటే నౌ ఇట్స్ హై టైమ్ యూ రీప్లేస్ ఇట్ విత్ సర్కిల్ అండ్ బాక్స్. దీంతో అయినా మీరు చేయొచ్చు, తప్పేం లేదు. బట్ దిస్ ఇస్ మోర్ బెటర్ టు రెడ్యూస్ ఎనీ మిస్టేక్స్ అండ్ ఆల్ ఎగ్జామ్ టైంలో. ఓకే, సో బాక్స్ తో వి రిప్రజెంట్ మేల్ అండ్ సర్కిల్ తో వి రిప్రజెంట్ ఫీమేల్. ఓకే, సో ఇది బేసిక్ రిప్రజెంటేషన్. అండ్ డబుల్ లైన్ తో మనం కపుల్ ని రిప్రజెంట్ చేస్తాం, అంటే వైఫ్ హస్బెండ్, హస్బెండ్ వైఫ్ అలాగా. సింగిల్ లైన్ తో రిమైనింగ్ అన్ని రిలేషన్స్, ఓకే, లైక్ బ్రదర్ సిస్టర్ అవని, ఫాదర్ ఇంకా సన్ అవని, ఏదైనా సరే సింగిల్ లైన్ తో మనం రిప్రజెంట్ చేస్తాం. మరి సింగిల్ లైన్ లో పెట్టానంటే బ్రదర్ కి ఫాదర్ కి డిఫరెన్స్ నాకు ఎలా తెలుస్తుంది? ఎలా అంటే ఇట్స్ ఆల్ అబౌట్ జనరేషన్స్ అనమాట. బ్లడ్ రిలేషన్స్ లో ఫస్ట్ లో కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, బట్ స్లోగా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. మనం స్లోగా వెళ్దాం, అర్థమవుతుంది. సో వాళ్ళు మనకి ఎగ్జామ్స్ లో ఎస్పెషలీ బ్యాంక్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడితే జస్ట్ చెప్తున్నాను, మనకు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అక్కడ మెన్షన్ చేస్తారు దేర్ ఆర్ 3 జనరేషన్స్ ఇన్ ద ఫ్యామిలీ, దేర్ ఆర్ బోత్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ అలైవ్, అలా అనమాట. ఏ ఎగ్జామ్ కైనా అంతేలే. ఓకే, సో అలా జనరేషనల్ రిప్రజెంటేషన్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఒక్కొక్క జనరేషన్ ని మనం ప్యారలల్ ఒక సింగిల్ లైన్ లో మనం రిప్రజెంట్ చేస్తాం. ఆ నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ లైన్ లో ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ బాక్స్ లో పెట్టాను డబుల్ డాష్ బి. దిస్ రిప్రజెంట్స్ ఏ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ బి బికాస్ బి ఇస్ ఇన్ సర్కిల్. సో బి అనేది ఫీమేల్ అవుతుంది. డబుల్ డాష్ ఉంది అంటే వాళ్ళిద్దరు కపుల్ అని అర్థం. ఎన్బిఆర్ కపుల్. అమ్మ ఎవరో ఫాదర్, సారీ వైఫ్ ఎవరో హస్బెండ్ ఎవరో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా? జెండర్ బట్టి బాక్స్ తో ఉంది. సో దిస్ రిప్రజెంట్స్ మేల్, సో హస్బెండ్, అండ్ దిస్ ఇస్ వైఫ్, అలా మనం రిప్రజెంట్ చేస్తాం. సో వీళ్ళందరినీ మనం ప్యారలల్ లైన్ లో రాసాం, ఇండికేటింగ్ దే ఆర్ ఫ్రమ్ ద సేమ్ జనరేషన్, వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే, అండ్ దెన్ కమ్స్ ద నెక్స్ట్ పార్ట్ విచ్ ఇస్ దర్ చైల్డ్, వై. వై అనేది వాళ్ళ చైల్డ్, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వీళ్ళు. సో మనం ఒక జనరేషన్ కిందకి రాసాం. ఏ వాళ్ళ బ్రదర్ ఎక్స్ అని అనుకున్నాం అనుకో, వాళ్ళ బ్రదర్, సో పక్క లైన్ సేమ్ జనరేషన్, బ్రదర్ అంటే మన జనరేషనే కదా, సో అప్పుడు ఎక్స్ అవుతుంది. ఓకే, బ్రదర్ అన్నాం కాబట్టి మేల్. ఇలా ఇప్పుడు అర్థమవుతుందా? ఇతనికి తిను వైఫ్ అవుతుంది బికాస్ డబల్ లైన్ లో ఉంది, సింగిల్ లైన్ లో ఉన్నారు కాబట్టి తిను సిబ్లింగ్ అవుతారు. సిబ్లింగ్ ఆర్ వాట్ ఎవర్, ఒకటే జనరేషన్, అంకుల్ అలా ఏ ఛాన్స్ లేదు. ఈ వై అనే పర్సన్ ఇప్పుడు ఫీమేల్ అనుకో డాటర్ అవుతారు. ఓకే, మేల్ అనుకో సన్ అవుతారు, వీళ్ళిద్దరికి కదా. ఇప్పుడు వైకి ఎక్స్ పై జనరేషన్ లో ఉన్నారు, సో అంకుల్ కానీ ఆంట్ కానీ అవుతారు. ఇప్పుడు వై మేల్ కాబట్టి మనం అంకుల్ అని చెప్పొచ్చు, బట్ వై మేల్, సారీ ఎక్స్ అంకుల్ కాబట్టి, అబ్బాయి కాబట్టి మనం అంకుల్ అని చెప్పాలి. లేదు మనకు అమ్మాయి అని అంటే ఆంట్ అని చెప్పొచ్చు. ఏదైనా ఒక అప్పర్ జనరేషన్ కి వస్తారు. ఓకే, అలా ఏకి మళ్ళీ ఫాదర్ ఉన్నారనుకో, అప్పుడు మనం బాక్స్ తో రిప్రజెంట్ చేస్తాం. ఏ పై జనరేషన్ కి వస్తారు వాళ్ళు, ఇలా. ఓకే, ఏ పై జనరేషన్. సో వై వాళ్ళ పై జనరేషన్, వాళ్ళ పై జనరేషన్, సో ఫాదర్ జనరేషన్, వాళ్ళ ఫాదర్ జనరేషన్, సో గ్రాండ్ ఫాదర్ జనరేషన్ లోకి వస్తారు. సో గ్రాండ్ ఫాదర్ అవుతారా, గ్రాండ్ మదర్ అవుతారా, డిపెండ్స్ ఆన్ వీళ్ళ బట్టి, డిపెండ్స్ ఆన్ ద జెండర్. ఓకే ఫైన్, గాట్ అన్ ఐడియా. అసలు జెండర్ ఎలా రిప్రజెంట్ చేయాలో, డయాగ్రామ్ ఎలా రిప్రజెంట్ చేస్తామో ఐ హోప్ యూ గాట్ అన్ ఐడియా. ఇప్పుడు రిలేషన్స్ ఏంటేంటో మనకు తెలుసుకుందాం. బికాజ్ జనరలీ ఇది కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే డయాగ్రామ్ డ్రా చేసే రాయండి. జనరలీ మనం ఇప్పటి వరకు ఎలా చేసి ఉంటాం, ఆ బ్లడ్ రిలేషన్స్ ని మనతో రిలేట్ చేసుకుంటూ ఉంటాం. లైక్ ఏజ్ మదర్ బి, సో మా మమ్మీ ఉన్నారనుకో, వాళ్ళ ఫాదర్ తిను, సో మా మమ్మీ వాళ్ళ ఫాదర్ తిను. ఇప్పుడు బి వాళ్ళ సిస్టర్, సో మా ఫాదర్ వాళ్ళ సిస్టర్, ఇలా మనం అనుకుంటూ ఉంటాం. సో వాళ్ళ ఫేసెస్ గుర్తు తెచ్చుకుని మనం సాల్వ్ చేస్తుంటాం. కానీ ఇక్కడ చాలా మిస్టేక్స్ అవుతుంటాయి. బికాస్ జనరలీ మనం ఏంటి, రిలేషన్స్ లో మ్యారేజెస్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఆ రిలేషన్ బట్టి కలిపేసి ఒక్కొక్కసారి మిస్టేక్ చేస్తుంటాం. లేదా
ఇట్ డిపెండ్స్ అన్నమాట. ఒక్కొక్కసారి మనం ఒక్కో రిలేషన్‌ని ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటాం. ఓకే. ఆ పిలిచే దాంట్లో మీకు బ్రదర్ అని కంగారులో బ్రదర్ అని పెట్టేయడం ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఎప్పుడైనా సరే డయాగ్రామ్ డ్రా చేసుకోవడం ఈస్ ద మోస్ట్ ఎఫిషియంట్, మోస్ట్ ఫాస్ట్ అండ్ వెరీ లో ఎర్రర్ ఉండే ఛాన్స్ అన్నమాట ఇది. ఓకే. సో, డయాగ్రామ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా అస్యూమ్ చేసుకోవడం అస్సలు చేయకండి. అది సింపుల్ క్వెషన్ అయినా సరే డోంట్ డూ థట్. ఓకే. ఫైన్. సో, అలా మనం రాసుకుంటున్నప్పుడు మనకు కొన్ని తెలియాలి. అంటే కొన్ని టర్మినాలజీస్ తెలియాలి. నీస్ అని ఎవరినంటారు? అంకుల్ అని ఎవరినంటారు? ఇప్పుడు మనం ఉన్నామనుకో, మన మమ్మీ వాళ్ళ సిస్టర్ మనకి పిన్ అవుతుంది. బ్రదర్ మావయ్య అవుతున్నారు. సో, డిఫరెంట్ అయిపోతుంది కదా! మా మమ్మీ వాళ్ళ బ్రదర్ మనకి మావయ్య అవుతారు. మమ్మీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ మనకి బాబాయ్ అవుతారు. సేమ్ అదే మదర్ వాళ్ళ బ్రదర్ అయితే మనం మావయ్య అంటాం. ఓకే. ఫాదర్ వాళ్ళ బ్రదర్ అయితే పెదనాన్న అంటాం. మొత్తం అంతా డిఫరెంట్ డిఫరెంట్ రిలేషన్స్ ఉంటాయి. కానీ ఇంగ్లీష్‌లో అలా ఏదైనా నెక్స్ట్ జనరేషన్‌లో మన పేరెంట్స్ వాళ్ళ సిబ్లింగ్స్ బీ ఇట్ మదర్ సైడ్ ఆర్ ఫాదర్ సైడ్ ఏదైనా ఆంట్ అండ్ అంకులే అవుతారు. క్లియర్? గాట్ ఎన్ ఐడియా? ఇప్పుడు ఫాస్ట్‌గా ఎవరికైతే రిలేషన్స్ మీద ఐడియా లేదో చిన్న చిన్నవి అవన్నీ ఫాస్ట్‌గా చెప్తాను. వీటిలో మ్యాటర్నల్, ప్యాటర్నల్, నీస్, నెఫ్యూ ఇలాంటి చాలా టర్మినాలజీస్ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఇంపార్టెంట్. సో, స్పీడ్‌గా మనం డిస్కస్ చేద్దాం. సో, మదర్ వాళ్ళ మదర్ ఏమవుతారు? గ్రాండ్ మదర్ అవుతారు. ఓకే. ఏ గ్రాండ్ మదర్? ఇక్కడ 2 టర్మినాలజీస్ మనకుంటాయి. ప్యాటర్నల్ ఓకే. అండ్ మ్యాటర్నల్. మ్యాటర్నల్ అంటే మదర్ సైడ్ రిలేషన్ అన్నమాట. ఓకే. మదర్ మ్యాటర్నల్ అలా గుర్తుపెట్టుకోండి. ఓకే. ప్యాటర్నల్ అంటే ఫాదర్ మేల్ కి రిప్రజెంట్ చేస్తాం. ఓకే. సో, మదర్ వాళ్ళ మదర్ గ్రాండ్ మదర్. ఇప్పుడు మదర్ వాళ్ళ మదర్ అయినా ఫాదర్ వాళ్ళ మదర్ అయినా గ్రాండ్ మదరే కదా! ఓకే. సో, మదర్ సైడ్ నుంచి వీళ్ళు కాబట్టి మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ అవుతారు. సమ్ టైమ్స్ మనకి గ్రాండ్ మదర్ అని ఇచ్చేస్తారు. అప్పుడు ఓకే. సమ్ టైమ్స్ మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ అని కూడా ఇస్తారు. సో, దిస్ షుడ్ బి యువర్ హైయెస్ట్ ప్రయారిటీ వెన్ యూ ఆర్ మెన్షనింగ్ దట్ ఇన్ యువర్ ఆన్సర్. క్లియర్? ఫాదర్ వాళ్ళ మదర్ అనుకో ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ అవుతారు. లేదు మీకు మ్యాటర్నల్, ప్యాటర్నల్ ఏమి ఇవ్వలేదంటే డైరెక్ట్ గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ మీరు రాయొచ్చు. తర్వాత మదర్ వాళ్ళ సిబ్లింగ్స్ ఏమవుతారు? ఆంట్, అంకుల్. అంతేనా? సేమ్ అంతే. ఫాదర్ వాళ్ళ సిబ్లింగ్స్ కూడా ఆంట్ అండ్ అంకుల్ అవుతారు. ఫీమేల్ అయితే ఆంట్ అవుతారు. మేల్ అయితే అంకుల్ అవుతారు. ఇప్పుడు అతనికి మనం ఏమవుతాం? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒక ఫీమేల్ తనకు ఒక సన్ ఉన్నారు ఎక్స్. ఓకే. ఏకి ఒక బ్రదర్ ఉన్నారు వై. ఓకే. ఇప్పుడు ఈ ఎక్స్ కి ఇంకొక సిస్టర్ ఉన్నారు ఎక్స్. ఎక్స్ అయిపోయింది కదా! ఇది వై కదా! బి. ఈ ఎక్స్ కి బి అని ఇంకో సిస్టర్ ఉన్నారు. అంటే ఏకి ఇద్దరు పిల్లలు. ఓకే. అండ్ దెన్ దీనికి ఇంకో సిస్టర్ కూడా ఉన్నారు విచ్ ఇస్ లెట్స్ సే పి. పి అని ఇంకో సిస్టర్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఏకి ఇద్దరు పిల్లలు, ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నారు కదా! అదే ఏ హస్బెండ్ రిప్రజెంట్ చేయాలనుకో. ఓకే. అప్పుడు నేను ఎలా రిప్రజెంట్ చేస్తాను? ఈ వై ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. బికాస్ హస్బెండ్ అంటే ఓన్లీ తినకే రిలేషన్ అవ్వాలి. తినకి వై బ్రదర్ అని అన్నప్పుడు పి సిస్టర్ అని అన్నప్పుడు ఇలా మనం రిప్రజెంట్ చేయొచ్చు. బికాస్ పికి ఏ సిస్టర్, పికి వై అనేది బ్రదర్. బికాస్ వీళ్ళు ముగ్గురు సిబ్లింగ్సే కాబట్టి మనం ఎక్కడ పెట్టినా పర్లేదు. కానీ హస్బెండ్ కాబట్టి మనం ఇక్కడ పెట్టాలి. లెట్స్ సే ఏమని పెడదాం? ఎస్ మై నేమ్. ఓకే. హస్బెండ్ కదా మేల్ వస్తుంది. ఓకే. ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్ కి పి ఏమవుతారు? మ్యాటర్నల్ ఆంట్. అంతేనా? ఎక్స్ కి వై ఏమవుతారు? మ్యాటర్నల్ అంకుల్, మమ్మీ వాళ్ళ బ్రదర్. సేమ్ అంతే. బి కి కూడా ఆంట్, అంకుల్ అలానే అవుతారు. ఇప్పుడు పి కి ఎక్స్ ఏమవుతారు? పి కి బి ఏమవుతారు? పి వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లలు కదా! అంటే పి వాళ్ళ సిబ్లింగ్స్ పిల్లలు. వాళ్ళు ఏమవుతారు? మేల్ అయితే మనం నెఫ్యూ అంటాం. ఫీమేల్ అయితే మనం నీస్ అని అంటాం. ఓకే. అంటే వీళ్ళ సిబ్లింగ్స్ పిల్లలు మన సిబ్లింగ్స్ పిల్లలు అంటే కోడలు, మేనకోడలు, కూతురు సంథింగ్ ఆ రిలేషన్స్ అన్ని ఉంటాయి. కూతురు అంటే పిన్ని కూతురు, బాబాయ్ అబ్బాయి ఆ రిలేషన్ లో చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు సింపుల్ మూవీ ఎగ్జాంపుల్ లో తీసుకుంటే పవన్ కళ్యాణ్ కి రామ్ చరణ్ ఏమవుతారు? రామ్ చరణ్ కి పవన్ కళ్యాణ్ ఏమవుతారు? అంకుల్ అవుతారు. బికాస్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ తిను కదా! అంకుల్ అవుతారు. పవన్ కళ్యాణ్ కి రామ్ చరణ్ ఏమవుతారు? పవన్ కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ కొడుకు. తన అబ్బాయి కాదు. బ్రదర్ కొడుకు. కానీ ఏదైనా కొడుకు వరుస అవుతారు. సో బిలో జనరేషన్. అబ్బాయి కాబట్టి నెఫ్యూ అవుతాడు. ఓకే. అదే అమ్మాయి అయి ఉంటే శ్రీజ ఉంటుంది. శ్రీజ ఏమవుతుంది? ఫీమేల్. సో తను ఏమవుతుంది? నీస్ అవుతుంది. ఓకే. క్లియర్? గాట్ ఎన్ ఐడియా? అలా అన్నమాట. అలా వి రిప్రజెంట్. ఇంకా నెక్స్ట్ ఏముంది? మన ఫాదర్ వాళ్ళ ఫాదర్ అయిపోయింది. మ్యాటర్నల్ గ్రాండ్ మదర్, ప్యాటర్నల్ గ్రాండ్ మదర్. సేమ్ అలానే మదర్ వాళ్ళ ఫాదర్ ఏమవుతారు? మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అవుతారు. అండ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఏమవుతారు?
ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అవుతారు. క్లియర్? గాట్ అన్ ఐడియా? ఇప్పుడు ఇంకేమున్నాయి? నీస్ నెఫ్యూ అయిపోయింది. నెక్స్ట్ బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా. బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా. ఓకే, ఈ రిలేషన్స్ అర్థం చేసుకోవాలంటే లెట్స్ టేక్ అల్లు అర్జున్ అండ్ అల్లు శిరీష్, వీళ్ళని తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ వైఫ్ స్నేహారెడ్డి కదా, సో షీఈ్ అ ఫీమేల్, అల్లు అర్జున్ ఇస్ అ మేల్, అండ్ వీళ్ళ బ్రదర్ అల్లు శిరీష్. ఓకే, మీరే కదా వేరే ఎగ్జాంపుల్స్ తీసుకొద్దన్నారు, ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు? ఎగ్జామ్ లో సాల్వ్ చేస్తున్నప్పుడు మనం ఎగ్జాంపుల్స్ తీసుకోకూడదు, బట్ ఆ రిలేషన్ ఏంటో మనకు ఫస్ట్ అర్థం అవ్వాలి కదా, అప్పుడే కదా మనం రిప్రజెంట్ చేస్తాం, అందుకని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం. ఓకే, సో ఇప్పుడు అల్లు అర్జున్ కి శిరీష్ ఏమవుతాడు? బ్రదర్ అవుతాడు. సో ఇలా నేను రిప్రజెంట్ చేశాను సింగిల్ లైన్ తో. ఇప్పుడు శిరీష్ కి స్నేహ ఏమవుతుంది? శిరీష్ వాళ్ళ సిబ్లింగ్ వాళ్ళ కపుల్, స్పౌస్. ఓకే, స్పౌస్ అంటే ఏంటో కూడా చెప్తాను. స్పౌస్ అంటే వైఫ్ కి హస్బెండ్, హస్బెండ్ కి వైఫ్, వాళ్ళని స్పౌస్ అని అంటారు. ఇప్పుడు స్నేహారెడ్డి వాళ్ళ హస్బెండ్ అర్జున్, అర్జున్ వాళ్ళ వైఫ్ స్నేహ, సో వాళ్ళిద్దరూ ఒకరికొకరు స్పౌస్ అవుతారు అనమాట. ఓకే, సో హస్బెండ్ అండ్ వైఫ్ అని కాకుండా జనరల్లీ మనకు స్పౌస్ అని రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళ జెండర్ ఏంటో మనకు చెప్పకుండా ఉండడానికి క్వశ్చన్ లలో రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు హస్బెండ్ అని అంటే మనకు అర్థం అయిపోతుంది, ఓకే ఈజ్ అ మేల్ అని. అలా కాకుండా మనం కన్ఫ్యూజ్ చేయడానికి స్పౌస్ అని కూడా ఇస్తూ ఉంటారు. సో అక్కడ మనం ఆ వాళ్ళది ఏదైతే జెండర్ ఉందో అది మనం డిరైవ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో ఇప్పుడు స్నేహ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బ్రదర్, సో ఏమవుతారు? బ్రదర్ ఇన్ లా అవుతారు. ఓకే, సో ఇన్ లాస్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు ఇన్ లాస్, అంటే మొత్తం అంతా మ్యారేజ్ తో వచ్చిన రిలేషన్స్ అన్ని ఇన్ లాస్ తో మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, మన తెలుగు రిలేషన్స్ లో ఏంటంటే మదర్ వాళ్ళ బ్రదర్ అయినా సరే మనం మావయ్య అనేస్తాం. ఓకే, మన హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఫాదర్ అయినా సరే మనం మావయ్య అంటాం. బట్ బోత్ రిలేషన్స్ సేమ్ ఆ బ్లడ్ రిలేషన్స్ లో అంటే కాదు, బికాస్ మన మదర్ వాళ్ళ సిబ్లింగ్స్ అందరూ అంకుల్ నేను చెప్పినట్టు. సో అలా ఎప్పుడైనా మ్యారేజ్ తో వచ్చినవి మాత్రమే మనం ఇన్ లాస్ కింద తీసుకొని రావాలి, అలా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో బ్రదర్ ఇన్ లా అంటే మ్యారేజ్ వల్ల వచ్చిన బ్రదర్, అంటే మీ స్పౌస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదర్. సేమ్ అలానే సిస్టర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా అంటే ఏంటి? మీ స్పౌస్ వాళ్ళ సిస్టర్. ఓకే, అలా సిస్టర్ ఇన్ లా అవుతారు. ఓకే, అలా ఇప్పుడు శిరీష్ కి స్నేహారెడ్డి ఏమవుతుంది? ఇప్పుడు స్నేహ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కదా, సో మ్యారేజ్ వాళ్ళు వచ్చిన పర్సన్. ఇప్పుడు శిరీష్ కి తినేమవుతుంది? తినకైతే మ్యారేజ్ అవ్వలేదు, అంటే ఈ ఎగ్జాంపుల్ తినకైతే మ్యారేజ్ అవ్వలేదు, మరి తిన ఎలా అవుతుంది? సో వీళ్ళ సిబ్లింగ్ వాళ్ళ వైఫ్, తను కూడా మ్యారేజ్ వల్లే కదా వచ్చింది, సిబ్లింగ్ తో వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్ తో రిలేటెడ్ కాదు, మ్యారేజ్ వల్ల వచ్చిన ఒక న్యూ రిలేషన్. సో అది కూడా ఇన్ లా కింద మనం చెప్తాం. సో తినకేమవుతారు? సిస్టర్, బికాస్ ఫీమేల్ కాబట్టి, బట్ ఎలా వచ్చింది? మ్యారేజ్ వల్ల వచ్చింది, సో సిస్టర్ ఇన్ లా, అలా మనం రిప్రజెంట్ చేస్తాం. క్లియర్? గాట్ ఎన్ ఐడియా? ఫైన్. సో ఇన్ లాస్ అవన్నీ మనం అలా రిప్రజెంట్ చేస్తాం. మన హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అయినా లేదా మన బ్రదర్ వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్ వాటర్ వైఫ్, ఓకే, అవన్నీ మనం ఇన్ లాస్ తో రిప్రజెంట్ చేస్తాం. ఫైన్. సో డాటర్ ఇన్ లా అంటే నా సన్ ఎవరైతే ఉన్నారో తను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, సో తను నాకు డాటర్ వర్స్ అవుతుంది, నెక్స్ట్ రిలేషన్ కాబట్టి. కానీ ఎలా వచ్చింది? నా సన్ వాళ్ళ వైఫ్ తను, సో నా సన్ ఒకరిని పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చింది, సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు మ్యారేజ్, సో దట్ ఈస్ వై షీస్ డాటర్ ఇన్ లా. అలా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా రిప్రజెంట్ చేయడానికి వాడతారు. అండ్ చిల్డ్రన్ ఆఫ్ సేమ్ పేరెంట్స్, అంటే సేమ్ పేరెంట్స్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళదే సిబ్లింగ్ పిల్లలు అని అన్నప్పుడు వీళ్ళందరూ సిబ్లింగ్స్ అవుతారు. ఓకే, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో ఏ ఇస్ ద ఓన్లీ సిబ్లింగ్ ఆఫ్ బి అని అంటారు, అంటే బికి ఏ ఒక్కరే సిబ్లింగ్ ఉన్నారంట, అంతకు మించి ఇంకెవరూ లేరు. సో దాన్ని బట్టి రిలేషన్ మనం డిరైవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ టర్మినాలజీస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సిబ్లింగ్ అంటే ఒకటే పేరెంట్స్ కి పుట్టిన వాళ్ళందరూ సిబ్లింగ్స్ అవుతారు. అంకుల్ ఆంటీ వాళ్ళ పిల్లలు ఎవరైనా సరే, పేటర్నల్ అయినా మెటర్నల్ ఏదైనా సరే కజిన్ అయిపోతారు. ఇప్పుడు కజిన్ కి మనకి జెండర్ న్యూట్రల్ ఉంటారు, అంటే గ్రాండ్ ఫాదర్ అంటే వాళ్ళు మేల్ అని, గ్రాండ్ మదర్ అంటే ఫీమేల్ అని, ఆంట్ అంటే ఒక ఫీమేల్, అంకుల్ అంటే మేల్, నీస్ అంటే ఫీమేల్, నెఫ్యూ అంటే మేల్, ఇవన్నిటికీ జెండర్స్ ఉన్నాయి వర్డ్స్ కి. కానీ కజిన్ మాత్రం జెండర్ న్యూట్రల్, అంటే కజిన్ అని అన్నారంటే వాళ్ళు అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు. ఓకే, సమ్ టైమ్స్ మనకి ఎగ్జామ్ లో ఏంటంటే వాళ్ళు మీ మమ్మీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ పిల్లలు, కొడుకు, సో తిను నీకేమవుతారు? కజిన్ అవుతారు. కానీ తిన జెండర్ నీకు తెలియదు, ఇక్కడ ఎవరైతే ఉన్నారో తన జెండర్ మీకు తెలియదు, అయినా మీరు కజిన్ అని మార్క్ చేయొచ్చు, బికాస్ జెండర్ ఏంటో తెలియకపోయినా సరే కజిన్ అవుతారు. కజిన్ జెండర్ న్యూట్రల్, సో అలా మీరు గుర్తుపెట్టుకోవాలి. కజిన్ ఇస్ ఆల్వేస్ జెండర్ న్యూట్రల్. క్లియర్? స్పౌస్ ఇస్ ఈదర్ వైఫ్ ఆర్ హస్బెండ్. ఓకే, వాళ్ళు ఒకరికొకరు, వైఫ్ కి హస్బెండ్, హస్బెండ్ కి వైఫ్ అవుతారు.
సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద బేసిక్ రిలేషన్స్ అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ గోల్డెన్ రూల్, ఎప్పుడైనా డు నాట్ ఎజ్యూమ్ ద జెండర్. మనకి నేమ్ ఇచ్చారు కదా, ఆ నేమ్ పార్వతి అని ఇస్తే పార్వతి ఈజ్ అ ఫీమేల్ అని చెప్పి మీరు జెండర్ ఎజ్యూమ్ చేసుకోకూడదు. ఓకే, ఎప్పుడైతే వాళ్ళు క్వశ్చన్ ఎంతవరకు అయితే మెన్షన్ చేస్తారో అంతవరకు మాత్రమే కరెక్ట్ జెండర్స్ అని మీరు ఎజ్యూమ్ చేసుకోవాలి. రెండోది, డు నాట్ స్పెసిఫై జెండర్ అంటిల్ యు నో. ఓకే, అంటే మీకు ఆ జెండర్ తెలిసే వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరో మీకు తెలీదు, ఈ పర్సన్ కి తినేమవుతారు, నీస్ అవుతారో నెఫ్యూ అవుతారో తెలీదు. సో ఆప్షన్స్ లో ఓన్లీ నీస్ అని ఒక్క ఆప్షన్ ఉందనుకో, సో నీస్ అని మీరు మార్క్ చేయకూడదు, కెనాట్ బి డిటర్మైన్డ్ అని మార్క్ చేయాలి. అదేంటి, నాకు తెలుసు మా వాళ్ళ సిబ్లింగ్ వాళ్ళ పిల్లలే, నాకు తెలుసు కదా, నీస్ ఒకటో ఆప్షన్ లో ఉంది, సో ఇదని మన దీనికి డిఫరెన్స్ ఏంటో నేను చెప్తున్నాను. ఇదేంటంటే వీళ్ళ జెండర్ మనకు తెలియదు అనుకో, ఓకే, పేరు బట్టి జెండర్ ఎజ్యూమ్ చేసుకోవడం. ఇదేంటంటే జెండర్ తెలిసే వరకు మనం ఆన్సర్ చేయకపోవడం. ఓకే, సో నీస్ అని మనం పెట్టకూడదు, అది ఒకటే ఆప్షన్ ఉన్నా సరే కెనాట్ బి డిటర్మైన్డ్ అనే పెట్టాలి, బికాస్ మన దగ్గర డేటా లేదు. తిని ఏమవుతారు, కజిన్ అవుతారు. ఏదైనా తన అమ్మాయి అవని అబ్బాయి అవని ఏదైనా కజినే కదా అవుతారు. సో అలాంటప్పుడు మీరు కజిన్ అని పెట్టొచ్చు, బికాస్ అక్కడ జెండర్ మనకు తెలియకపోయినా అవసరం లేదు. ఓకే, ఇక్కడ జెండర్ తెలియడం అవసరం ఉంది, అందుకని మనం కెనాట్ బి డిటర్మైన్డ్ అని పెడతాం. నీస్ అండ్ ఇఫ్ యూ మనం చెప్పలేము అని పెడతాం. క్లియర్, గాట్ అన్ ఐడియా? అండ్ హూ కి హూ అని చూసుకోవాలి. దీస్ 3 వెరీ ఇంపార్టెంట్ గోల్డెన్ రూల్స్. హూ కి హూ అంటే సమ్ టైమ్స్ ఎగ్జామ్ లో ఏంటంటే ఇది ఏ అని అనుకుంటున్నాను, ఇది బి అని అనుకుంటున్నాను. సో ఏ బికి ఏమవుతారు, ఆంట్ అవుతారు, బికాస్ బి వాళ్ళ పేరెంట్ వాళ్ళ సిబ్లింగ్. ఏకి బి ఏమవుతారు, నెఫ్యూ అవుతారు, మేల్ కాబట్టి. ఓకే, ఇప్పుడు వాళ్ళ ఎగ్జామ్ లో హౌ ఇస్ బి రిలేటెడ్ టు ఏ అని ఇచ్చారనుకో, ఆప్షన్స్ లో మనకి ఆంట్ ఇస్తారు, నెఫ్యూ కూడా ఇస్తారు. మనం ఏంటి, బీకి ఏకి రిలేషన్ ఏంటి, ఆంటీ అండ్ నెఫ్యూ రిలేషన్ అని చెప్పి మనం ఫస్ట్ ఆంటీ కనబడితే ఆంటీ పెట్టేస్తాం. కానీ వాళ్ళు ఏం అడిగారు, బి రిలేటెడ్ టు ఏ, అంటే ఏకి బి ఏమవుతారని. ఏకి బి ఏమవుతారు, నెఫ్యూ అవుతారు, సో నెఫ్యూ ఆన్సర్ అవుతారు. సమ్ టైమ్స్ ఏంటి, ఆంట్ ఒక్కటే ఆప్షన్ ఇస్తారు. ఓకే, ఇంకో లాస్ట్ ఆప్షన్ లో నన్ ఆఫ్ దీస్ అని ఆప్షన్ ఇస్తారు. మనం ఏంటి, ఆంట్ ఒకటే చూస్తాం, బి అండ్ ఏకి రిలేషన్ ఏంటి, ఆంట్ అండ్ నెఫ్యూ, మనకు ఆంట్ ఆప్షన్ ఉంది, ఇది అని పెట్టేస్తాం. కానీ వాళ్ళు ఏం అడిగారు, హౌ ఇస్ బి రిలేటెడ్ టు ఏ కదా, సో అందుకే నన్ ఆఫ్ దీస్ అని మనం ఆన్సర్ పెడతాం. ఓకే, కెనాట్ బి డిటర్మైన్డ్ కి నన్ ఆఫ్ దీస్ కి కూడా అదే. కెనాట్ బి డిటర్మైన్డ్ అంటే వాళ్ళ రిలేషన్ ఏంటో మనకు తెలియదు, నెఫ్యూ అవుతారు, నీస్ అవుతారు, మనకు తెలియదు, దాన్ని మనం డిరైవ్ చేయలేము ఇచ్చిన డేటా బట్టి, దాన్ని కెనాట్ బి డిటర్మైన్డ్ అంటారు. నన్ ఆఫ్ దీస్ అంటే వాళ్ళకు 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఈ 4 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ లో కాదు, ఇంకో వేరే ఏదో ఆప్షన్ ఉంది అనే దాని అర్థం. రిలేషన్ ఏంటో నాకు తెలిసింది, కానీ ఆ రిలేషన్ ఆన్సర్ ఏదైతే ఉందో అది ఆప్షన్స్ లో మెన్షన్ చేయలేదు అని అర్థం. సమ్ టైమ్స్ నన్ ఆఫ్ దీస్ అండ్ కెనాట్ బి డిటర్మైన్డ్ రెండు ఆప్షన్స్ లో ఇస్తారు, అండ్ రెండిట్లోని మీరు కన్ఫ్యూజ్ అవ్వి క్వశ్చన్ సాల్వ్ చేసి కూడా మార్క్ చేయకుండా వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఎస్పెషల్లీ నెగిటివ్ మార్కింగ్ ఉన్న టైంలో. ఓకే, అలాంటప్పుడు మీకు తెలియాలని చెప్పి చెప్తున్నా. నన్ ఆఫ్ దీస్ అంటే ఇచ్చిన ఆప్షన్స్ లో దాని రిలేషన్ ని మెన్షన్ చేయలేదు అని అర్థం. కెనాట్ బి డిటర్మైన్డ్ అంటే మీరు ఇచ్చిన డేటాలో దీని జెండర్ ఏంటో లేదా వీళ్ళ రిలేషన్ ఏంటో చెప్పగలిగే డేటా మీ దగ్గర లేదు, సో పూర్తిగా క్వశ్చన్ లేదు, మీరు అడిగిన క్వశ్చన్ కి డేటా సరిపోలేదు అని దాని అర్థం. క్లియర్, గాట్ ఎన్ ఐడియా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద బేసిక్ రూల్స్ అన్నమాట. ఇప్పుడు బ్లడ్ రిలేషన్స్ లో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది ఏంటంటే డైరెక్ట్ గా చెప్పేస్తారు. ఓకే, అంటే ఇది చాలా ఈజీ థింగ్, ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి. ఓకే, ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి, బి ఇస్ సిస్టర్ ఆఫ్ సి, ఇలా మనకి ఇచ్చేస్తారు అనమాట డైరెక్ట్ గా. సో మనం ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి, సో ఏ ఇలా రాస్తాం, బ్రదర్ ఆఫ్ బి, బి జెండర్ మనకు తెలియదు, బి ఇస్ సిస్టర్ ఆఫ్ సి, సో సిస్టర్ కాబట్టి సి, ఇలా మనం రాసేస్తున్నాం. రెండోది ఏంటంటే మనకి సెంటెన్సెస్ లా ఇస్తారు, ఏ హూస్ ద బ్రదర్ ఆఫ్ బి ఇస్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎస్ ఈస్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్, అలా మనకి ఫ్లోలో ఇచ్చేస్తారు అనమాట. సో అక్కడ సెంటెన్స్ కోఆర్డినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అక్కడ కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి, బికాస్ మిస్టేక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అక్కడ అండ్ హూ ఈ రెండింటి డిఫరెన్స్ మీకు తెలియాలి. అంటే ఏ ఈస్ బ్రదర్ ఆఫ్ సి, హూ ఈస్ సిస్టర్ ఆఫ్ ఎక్స్. సేమ్ అదే, ఏ ఈస్ బ్రదర్ ఆఫ్ సి అండ్ ఇక్కడ అండ్ ఈస్ ఫాదర్ రాద్దాం, ఇక్కడ ఫాదర్. ఓకే, అండ్ ఈస్ ఫాదర్ ఆఫ్ ఎక్స్. సేమ్ ఎక్కడ మారింది, ఓన్లీ అండ్ హూ దగ్గర మారింది. ఓకే, సో ఇక్కడ
A is the brother of C. A C కి బ్రదర్ అంట. Who is the father of X? ఈ హూ ఎవరికి చెందుతుంది? ఆ ముందున్న పర్సన్ కి చెందుతుంది. C అంటే A C కి బ్రదర్ అవుతారు ఎవరైతే X కి ఫాదర్. అంటే A C కి బ్రదర్ అయ్యారు ఎవరైతే X కి ఫాదర్. X వాళ్ళ ఫాదర్ C ఎవరైతే ఉన్నాడో వాడే A కి బ్రదర్ అవుతారంట. సో హూ అనేది వీళ్ళకి చెందుతుంది. A is brother of C and father of X. సో A అనేవాడు C కి బ్రదర్ అవుతాడు, X కి ఫాదర్ అవుతారు. ఈ డయాగ్రామ్స్ చూద్దాం. A is brother of C ఎలా రిప్రజెంట్ చేస్తాం? A ఏమో బ్రదర్ అవుతారు C కి. C who is father of X. సో C X కి ఫాదర్ అంట. ఓకే, ఇలా రిప్రజెంట్ చేస్తాం. సిమిలర్లీ A is the brother of C. A is the brother of C and the father of X. సో A is the father of X. మొత్తం మీనింగ్ మారిపోయిందా? C కి ఒక చైల్డ్ ఉన్నారు X అని, C ఒక మేల్ అని ఇక్కడ మనం డిరైవ్ చేసాం. C జెండర్ మనకు తెలియదు, X జెండర్ మనకు తెలియదు, అండ్ X A యొక్క చైల్డ్ అని మనం డిరైవ్ చేసాం. ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉంది చూసారా? అదనమాట. సో ఎండ్ అండ్ హూ ఇస్ దాట్ ఇంపార్టెంట్. ఫైన్. నెక్స్ట్ థర్డ్ టైప్ ఏంటంటే మనకి ఒక పర్సన్ ని చూపిస్తూ పరోక్షంగా మాట్లాడతారు. అంటే లుకింగ్ అట్ అ ఫోటోగ్రాఫ్, రామ్ సెడ్ టు హిస్ సిస్టర్ ఇన్ లా దట్ యు ఆర్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ దట్ బ్లా 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 అలా మనకి ఇస్తారనమాట. సో ఇవేంటి? ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి అని డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు 1 and 2లో. థర్డ్ ఏంటంటే మనకు ఒక కాన్వర్జేషన్ లో చెప్తున్నారు, ఈ ఫోటోలో ఎవరైతే ఉన్నారో తను నా బ్రదర్ వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ తాతయ్య వాళ్ళ అబ్బాయి వాళ్ళ కొడుకు. ఇక్కడ వరకు ఓకే. అతను నీకు చిన్న తాతయ్య అవుతారు. సో నువ్వు నాకేమవుతావు? అలాంటి రిలేషన్స్ అన్ని డిరైవ్ చేయాలి. వాటి దగ్గర కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. సో డైరెక్ట్ టైప్ మీకు మంచిగా ఐడియా వచ్చిందంటే ఈ రెండు మీరు చేయగలుగుతారు. ఈ టైప్స్ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎగ్జామ్ లో తక్కువ టైం ఉన్నప్పుడు సెలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు మీరు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇవి ఉన్నప్పుడు ట్రై టు అటెంప్ట్ అదర్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఈజియర్ టు యూ. ఇఫ్ మీరు బ్లడ్ రిలేషన్స్ లో కాన్ఫిడెంట్ గా లేరు అని అనుకుంటే అప్పుడు అండ్ దెన్ కమ్ టు దిస్, బికాస్ మేబీ చిన్న కన్ఫ్యూజన్ ఉండొచ్చు ఇఫ్ మీరు ప్రాక్టీస్ బాగా చేయలేదు అని అనుకుంటే. ఫైన్, got an idea? So ఈ 3 types ఉంటాయని wanted to let you know because sometimes practice lo make sure you are following all of these 3 types. Fine, let's get into the questions. I have gathered 3 questions for you. So ఇవి basically మనం డిస్కస్ చేద్దాం. తర్వాత I have given a homework question to you. ఆ homework ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేసి you'll have to tell me. Okay, A is the father of B. మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? A మేల్ ఇలా రిప్రజెంట్ చేస్తాం, ఫాదర్ అన్నారు కాబట్టి ఆఫ్ B. B జెండర్ ఏంటో మనకు తెలుసా? తెలీదు. సో we should not mention. C is the son of D. ఇప్పుడు C అండ్ D రెండిట్లో మనకి ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు ఏం చేస్తాం? A అండ్ B తో రిలేటెడ్ ఇంకేమైనా స్టేట్మెంట్ ఉందా చూద్దాం. E is the brother of C while D is the sister of B. B తో రిలేషన్ అయింది ఏదో వచ్చింది కదా. సో D is the sister of B. సో B వాళ్ళ సిస్టర్ D అంట. B జెండర్ ఏంటి ఇప్పటికైనా మనకు తెలుసా? తెలీదు. D జెండర్ ఏంటో తెలుసా? తెలుసు, సిస్టర్. సో ఫీమేల్. ఓకే, ఇప్పుడు C is the son of D. సో D వాళ్ళ సన్ C అంట. ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు రిమైనింగ్ కి రండి. E ఈజ్ ద బ్రదర్ ఆఫ్ C. సో C వాళ్ళ బ్రదర్ E అంట. ఇక్కడ వరకు మనం డయాగ్రామ్ డ్రా చేసాం. హౌ ఇస్ B రిలేటెడ్ టు E? ఇప్పుడు B E కి ఏమవుతారు అని అడుగుతున్నారు. సో E వాళ్ళ సిబ్లింగ్ తిను, వాళ్ళ మదర్ అంటే E వాళ్ళ మదరే కదా D కూడా. సో E వాళ్ళ మదర్ వాళ్ళ సిబ్లింగ్ తిని ఇప్పుడు మేల్ అయ్యారనుకో అంకుల్ అయ్యేవారు, ఫీమేల్ అయ్యారనుకో ఆంట్ అయ్యేవారు. కానీ అంకుల్ అంటే మనకు తెలియదు, జెండర్ తెలియదు. సో ఈదర్ A ఆర్ B మనకు పెట్టాలి, నన్ పెట్టకూడదు. కెనాట్ బి డిటర్మైండ్ కదా ఇది జనరల్ గా. అంటే మనకు జెండర్ తెలియదు కాబట్టి B మనకు జెండర్ తెలియదు కాబట్టి E కి B ఏమవుతారంటే కెనాట్ బి డిటర్మైండ్. అంతే కదా, మనం డిటర్మైన్ చేయలేము. కెనాట్ బి డిటర్మైండ్ అనే ఆప్షన్ ఇక్కడ ఉందా? లేదు. కానీ మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటి? కెనాట్ బి డిటర్మైండ్. అది ఇక్కడ లేదు. సో నన్ను ఆప్షన్ అని మనం పెడతాం. బట్ అలా కాదు. ఏంటి? అయితే ఆంట్ అవుతారు లేదా అంకుల్ అవుతారు. ఆ రెండే కదా ఛాన్సెస్ ఉన్నాయి. ఆ రెండు తప్ప ఇంకేమీ అవరు, అదైతే మనకు తెలుసు. ఆ రెండిట్లో ఏమవుతారో మనకు తెలియదు అంతే. సో ఆ ఆప్షన్స్ ఉన్నాయేమో మీరు చూసుకోవాలి. అంకుల్ అండ్ ఆంట్ ఆ రెండిట్లోనే ఏదో అవుతారు. A ఆర్ B అవుతారు. అదేమైనా ఆప్షన్ లో ఉందా? డెఫినెట్లీ ఉంది. సో either A or B will be ఆన్సర్. క్లియర్? అదే ఇక్కడ either A or B అనే ఆప్షన్స్ ఇది ఈ ఆప్షనే లేదనుకో, ఇక్కడ సమ్ నీస్ అని ఉందనుకో, NIC ఇక్కడ నీస్ అని ఉందనుకో, ఇప్పుడు ఆంట్ అవ్వచ్చు అంకుల్ అవ్వచ్చు. సో ఈ రెండిట్లో ఏది మనకు చెప్పలేము. సో ఆన్సర్ ఏమవుతుంది? కెనాట్ బి డిటర్మైండ్ ఉంటుంది. కెనాట్ బి డిటర్మైండ్ అనే ఆప్షన్ ఇక్కడ ఉందా? లేదు. సో ఈ ఆప్షన్ మిస్ అవుతుంది. సో మిస్ అవుతుంది కాబట్టి నన్ విల్ బి ది ఆన్సర్ మనం పెడతాం. క్లియర్? లేదా కెనాట్ బి డిటర్మైండ్ అని ఉంటే కెనాట్ బి డిటర్మైండ్ అని మనం పెట్టేవాళ్ళం. క్లియర్? ఫైన్. A is B's ఫాదర్. సో B వాళ్ళ ఫాదర్ A అంట. ఫాదర్ కాబట్టి వి రిప్రజెంట్ విత్ బాక్స్.
B is C's daughter. సో C వాళ్ళ డాటర్ అంట B. ఓకే, సో B జెండర్ మనకు తెలిసింది. A వాళ్ళ డాటర్ చైల్డ్ B, C కూడా B చైల్డ్, A ఏమో మేల్, సో C ఏమవుతారు? డెఫినెట్లీ ఫీమేల్. ఓకే, సో వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ కాబట్టే కదా వాళ్ళిద్దరికి B చైల్డ్ అవుతున్నారు. ఓకే, సో షీఈ్ అ ఫీమేల్. దట్ ఈస్ హౌ we take the relations and we derive the relations. See, assuming the relations is different, deriving the relation is different. ఇక్కడ C assume చేసుకోవడం తప్పు, కానీ వీళ్ళిద్దరికి బిఏ చైల్డ్, ఒకలేమో మేల్, సో అఫ్ కోర్స్ ఇంకొకరు ఏమవుతారు? అఫ్ కోర్స్ ఫీమేల్ అవుతారు. సో దాన్ని మీరు డిరైవింగ్ అని అంటారు. ఓకే, ఇలా మనకి సికి బికి రిలేషన్ చెప్పకపోయి ఉంటే అప్పుడు మనం దీని జెండర్ ఏంటో మనం అస్యూమ్ చేసుకోకూడదు. క్లియర్? ఈజ్ డీజ్ ఓన్లీ సిబ్లింగ్, ఈ అండ్ డి లేదు, పక్కన పెట్టండి. సి ఈజ్ డీజ్ ఓన్లీ డాటర్. ఓకే, డి వాళ్ళ ఓన్లీ డాటర్ సి అంట. ఓకే, సో డి వాళ్ళ ఓన్లీ డాటర్ సి. డి జెండర్ తెలుసా? తెలీదు. ఈ ఇస్ డీజ్ ఓన్లీ సిబ్లింగ్, సో డి వాళ్ళ ఓన్లీ సిబ్లింగ్ ఈ అంట. ఓకే, గాట్ అన్ ఐడియా? ఇప్పుడు చెక్ చేసుకోండి. ఏ ఇస్ బీస్ ఫాదర్, బి వాళ్ళ ఫాదర్ ఏ, మేల్ రిప్రజెంట్ చేసాం. బి సీస్ డాటర్, సో సి వాళ్ళ డాటర్ బి అండ్ సి ఇస్ అ ఫీమేల్ రిప్రజెంట్ చేసాం. ఈ ఇస్ డీస్ ఓన్లీ సిబ్లింగ్, సో ఈ డి వాళ్ళ ఓన్లీ సిబ్లింగ్ ఈ సరిపోయింది. సి ఇస్ డీస్ ఓన్లీ డాటర్, డి వాళ్ళ ఓన్లీ డాటర్ సి. ఇంకొక విషయం, సి డికి ఓన్లీ డాటర్ అంటే సికి ఇంకెవరైనా సిబ్లింగ్స్ ఉండొచ్చా, ఉండకూడదా? డెఫినెట్లీ ఉండొచ్చు. అదేంటి ఓన్లీ డాటర్ అని చెప్పారు కదా, కూతురు ఒకరే ఉందని చెప్పారు కానీ కొడుకు లేదని చెప్పలేదు కదా. ఓన్లీ చైల్డ్ అని మనకు చెప్పారు అనుకో, ఓకే, అప్పుడు సి తప్ప ఇంకెవరూ లేరు, సో సికి సిబ్లింగ్స్ ఎవరు ఉండరు అని మనం రిప్రజెంట్ చేస్తాం. కానీ ఓన్లీ డాటర్ అని అన్నారంటే వీళ్ళకి ఎన్ని నెంబర్ ఆఫ్ మేల్ బ్రదర్స్ అయినా మనం ఉండొచ్చు. ఓకే, ఎంత మంది అయినా సరే బ్రదర్స్ ఉండొచ్చు. ఫైన్, కూతురు మాత్రం ఒక్కరే. ఓకే, డీస్ ఓన్లీ డాటర్. ఓకే, హౌ ఇస్ బి రిలేటెడ్ టు ఈజ్ నీస్, ఈ వాళ్ళ నీస్. ఓకే, ఈ వాళ్ళ నీస్ ఎవరు? ఈ వాళ్ళ సిబ్లింగ్ వాళ్ళ కూతురు, కూతురే కావాలి. సి ఒక్కరే కూతురు అని చెప్పారు, సో తినే అవుతుంది. ఒకరే కాకపోయి ఉంటే దీనికి ఇంకా సిబ్లింగ్స్ కూడా ఉండొచ్చు. అర్థమవుతుందా? అలా అనమాట. ఒకరే అని చెప్పారు కాబట్టి ఈజ్ నీస్ అంటే సి ఒక్కరే ఉన్నారు. బి రిలేటెడ్ టు సి, బి సికి ఏమవుతారు? సి వాళ్ళ కూతురు, సో ఏమవుతారు? డాటర్. డాటర్ విల్ బి ది ఆన్సర్. బి రిలేటెడ్ టు ఈజ్ నీస్ ఎవరు? సి, సికి బి ఏమవుతారు? హౌ ఇస్ ఈజ్ నీస్ రిలేటెడ్ టు బి అని ఇచ్చారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, అంటే వీళ్ళు బికి ఏమవుతారు? సో బి వాళ్ళ మదర్ అవుతారు, అప్పుడు మదర్ ఆన్సర్ అవుతుంది. మదర్ ఆప్షన్ లేదు కాబట్టి నన్ను ఆన్సర్ అయ్యేది. ఓకే, ఆ పర్స్పెక్టివ్ మీరు తెలుసుకోవాలి, అందుకే వాంటెడ్ టు లెట్ యు నో. ఓకే, ఫైన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. వై ఇస్ డాటర్ ఆఫ్ ఎక్స్ బ్రదర్స్ వైఫ్ ఫాదర్ ఇన్ లా. ఓకే, ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలి? నాకు ఎక్స్ తెలుస్తుంది, ఎక్స్ దగ్గర అంటే వై ఈజ్ సంథింగ్ ఆఫ్ సంబడి. ఆ సంబడికి ఇంత పెద్ద రిలేషన్ ఉంది, సో ఆ ఇంత పెద్ద రిలేషన్ ఏంటో డిరైవ్ చేస్తే వాళ్ళకి తిను డాటర్ అవుతారు, అలా మనం చెప్తాం. ఓకే, సో ఇక్కడ నుంచి రండి, ఎక్స్ బ్రదర్స్. సో ఎక్స్, మన ఎక్స్ తోనే ఎందుకు స్టార్ట్ చేసాం? స్టార్టింగ్ పాయింట్ అదే కాబట్టి. ఓకే, సో ఎక్స్ వాళ్ళ బ్రదర్, బ్రదర్స్ వైఫ్, వాళ్ళ వైఫ్స్ ఫాదర్ ఇన్ లా. ఎక్స్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్ ఇన్ లా, అంటే ఫాదర్ లెవెల్లో ఒకడు ఉన్నారు. ఫాదర్ ఇన్ లా అంటే వీళ్ళ మ్యారేజ్ వల్ల వచ్చిన ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ కదా, సో వీళ్ళ ఫాదర్ అవుతాడు ఫాదర్ ఇన్ లా. ఓకే, ఇతనికి వై ఇస్ ద డాటర్ ఆఫ్ ఎక్స్ బ్రదర్స్ వైఫ్స్ ఫాదర్ ఇన్ లా, ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వై డాటర్ అంట. ఓకే, వై ఇస్ డాటర్ ఆఫ్ ఎక్స్ కాదు ఇక్కడ, ఎక్స్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్ ఇన్ లా వాళ్ళ కూతురు వై. ఓకే, సో ఇతని కూతురు వై. ఓకే, ఎక్స్ జెండర్ ఏంటో మనకు తెలీదు, ఇక్కడ వై అవ్వచ్చా? అవ్వకూడదు, బికాజ్ డాటర్ అన్నారు, చైల్డ్ అనలేదు. చైల్డ్ అయితే ఇతను అవ్వచ్చు లేదా ఇంకొక ఫీమేల్ కూడా అయి ఉండొచ్చు. ఓకే, కానీ వాళ్ళు ఏమన్నారు? డాటర్ అని అన్నారు, సో ఇంకొక డాటర్ ఉన్నారు వీళ్ళకి. ఓకే, వై ఈజ్ ఎక్స్, వై కదా, ఎక్స్ కి వై ఏమవుతారు? ఓకే, సిస్టర్ అవుతారు. క్లియర్? ఎందుకంటే ఎక్స్ వాళ్ళ సిస్టర్ వై కాబట్టి. ఇప్పుడు హౌ ఇస్ ఎక్స్ రిలేటెడ్ టు వై అని అన్నారు అనుకో, మనం చెప్పలేం, బికాస్ ఎక్స్ మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు, అప్పుడు కెనాట్ బి డిటర్మైన్ ఆన్సర్ అయ్యేది. క్లియర్? ఫైన్, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ టు యూ అండ్ బేసిక్స్ అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దిస్ విల్ బి అ హోంవర్క్ ప్రాబ్లమ్. నా ట్రై దిస్ క్వశ్చన్ అండ్ లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్, అండ్ దీని సొల్యూషన్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం, పార్ట్ 2లో. పార్ట్ 2 బ్లడ్ రిలేషన్స్ పార్ట్ 2. సో ఇందులో మనం స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాం. అంటే మనకి క్వశ్చన్స్ జనరల్ గా ఎలా ఇస్తారు? ఏ ఇస్ ద సిస్టర్ ఆఫ్ బి, బి ఇస్ ద బ్రదర్ ఆఫ్ సి అని మనకి డైరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, దాన్ని బట్టి మనం సాల్వ్ చేయొచ్చు. కానీ
స్టేట్మెంట్స్ వైజ్డ్ అంటే ఒకటే స్టేట్మెంట్ లో కంటిన్యూస్ గా రిలేషన్స్ ఇచ్చినప్పుడు డీకోడ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కంపారిటివ్లీ. సో అలాంటి క్వశ్చన్స్ ఎలా మనం సాల్వ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో పార్ట్ 1 లో ఇచ్చిన హోంవర్క్ ప్రాబ్లం ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఏస్ మదర్ సన్స్ ఓన్లీ సిస్టర్స్ బి. బేసిక్ ఐడియా ఒకటి చెప్తాను. సర్కిల్ తో వి రిప్రజెంట్ ఫీమేల్, బాక్స్ తో వి రిప్రజెంట్ మేల్ అండ్ డబుల్ లైన్స్ తో వి రిప్రజెంట్ కపుల్. ఓకే, ఏస్ మదర్స్ సన్స్ ఓన్లీ సిస్టర్ ఇస్ బి. మనం ఎలా రాస్తాం? ఏ వాళ్ళ మదర్. ఓకే, ఏ వాళ్ళ మదర్ సంబడి ఉన్నారు, ఏ జెండర్ మనకు తెలియదు. ఓకే, మదర్స్ సన్స్ ఓన్లీ సిస్టర్ ఈస్ బి. ఇప్పుడు ఏ అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి అయ్యారు అనుకో. ఓకే, సో ఏ వాళ్ళ మదర్ వాళ్ళ కొడుకు అంటే ఏ వాళ్ళ ఓన్లీ సిస్టర్ ఈస్ బి. ఇదొక పాసిబిలిటీ ఉంది బికాస్ ఓన్లీ సిస్టర్ అన్నారు, బి ఒక్కరే. ఓకే ఫైన్. లేదా ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ అయ్యారు అనుకో, ఫీమేల్ వాళ్ళ మదర్ సంబడి ఉన్నారు, ఓన్లీ సన్ అన్నారు. ఓకే, సో ఓన్లీ వెయిట్ ఏజ్ మదర్ సన్స్. ఓకే, సో ఏ వాళ్ళ మదర్ వాళ్ళ సన్ సంబడి ఉన్నారు. ఓకే, ఓన్లీ సిస్టర్ వీళ్ళకున్న ఓన్లీ సిస్టర్ బి అంట. ఓకే, సో బి ఒకవేళ ఓన్లీ సిస్టర్ అయ్యారనుకో మరి ఏ సిస్టర్ అవ్వకూడదు కదా. ఓకే, బికాస్ ఇప్పుడు వీళ్ళ మమ్మీ వాళ్ళ కొడుకు అంటే వీళ్ళిద్దరు ఏమవుతారు? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అవుతారు. సో బి సపరేట్ గా రాసామంటే ఏ మరి ఇద్దరు అయిపోతారు, ఇద్దరు సిస్టర్స్ అయిపోతారు, కానీ వాళ్ళు ఓన్లీ సిస్టర్ అన్నారు. సో ఈ కేసు అవ్వదు అనమాట. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఓన్లీ సిస్టర్ అని అన్నారు కాబట్టి అమ్మాయి ఒకరే ఉండాలి వాళ్ళకి, కానీ అబ్బాయిలు ఎంతమంది అయినా ఉండొచ్చు. సో ఏ కాకుండా ఇంకా ఎంతమంది బ్రదర్స్ అయినా వాళ్ళకు ఉండొచ్చు. ఫైన్, సిస్టర్ మాత్రం ఒకరే ఉండాలి బి. హౌ ఇస్ ఏ రిలేటెడ్ టు సి ఇఫ్ బి ఇస్ ద మదర్ ఆఫ్ సీస్ డాటర్? ఓకే, ఇది పక్కన పెట్టండి. బి ఇస్ ద మదర్ ఆఫ్ సీస్ డాటర్. సో సి వాళ్ళ డాటర్ ఎవరు ఉన్నారంట, వాళ్ళకి బి మదర్ అంట. ఓకే, సో సి వాళ్ళ డాటర్ సంబడి ఉన్నారు, వాళ్ళకి బి మదర్. సో సి ఏమవుతారు? తినకు మదర్ అన్నప్పుడు ఫాదర్ అవుతారు, అంతేనా? సో వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు. క్లియర్? నౌ హౌ ఇస్ ఏ రిలేటెడ్ టు సి? ఏ సికి ఏమవుతారు? సి వాళ్ళ వైఫ్ వాళ్ళ అన్నయ్య అంటే ఏమవుతారు? బావ అంటే బ్రదర్ ఇన్ లా అవుతారు. క్లియర్? గాట్ ఎన్ ఐడియా? లేదా బ్రదర్ అవుతారు త్రూ మ్యారేజ్, సో బ్రదర్ ఇన్ లా. క్లియర్? ఫైన్. So let's get into today's video. A person who is the husband of my son's sister is my. ఇదంతా పక్కన పెట్టండి, మై నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ మనకి 2 types of sentences ఉన్నాయి. A person who is the husband of, ఇది ఒక వరకు వస్తుంది. ఇక్కడ నుంచి పొజిషన్ స్టార్ట్ అవుతుంది, అంటే ఇక్కడ నుంచి మన యాక్చువల్ స్టేట్మెంట్ స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే, బికాస్ మై అక్కడ నుంచి రిలేషన్ వెళ్తుంది. ఓకే, ఆ పర్సన్ హూ ఇస్ ద హస్బెండ్ ఆఫ్, ఆ పర్సన్ ఎవరో తెలీదు, హస్బెండ్ ఎవరో తెలీదు. ఇప్పుడు మనం ఆ పర్సన్ ఎలా రాస్తాం అదంతా కన్ఫ్యూజన్ కదా. సో మై ఎక్కడైతే మీకు పొజిషన్ స్టార్ట్ అవుతుందో, అంటే మై లేదా హిజ్, హర్, అలాంటి పొజిషన్స్ దగ్గర నుంచి మీరు స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మై సన్స్ సిస్టర్. సో మీ నేనున్నాను, నా జెండర్ ఏంటో ఇక్కడ వరకు చెప్పలేదు కాబట్టి మై అనే వాళ్ళకి జెండర్ ఏంటో మనం రిప్రజెంట్ చేయకూడదు. ఓకే, మై సన్స్ సిస్టర్. ఓకే, సంబడి సిస్టర్ ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ అయిపోయింది. ఓకే, ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చింది మళ్ళీ. సో ఇక్కడికి అయిపోయింది, మళ్ళీ రండి. ఏ పర్సన్ హూ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ మై సన్ సిస్టర్. మై సన్ సిస్టర్ తిను వాళ్ళ హస్బెండ్ అంట. సో తనకంటూ ఒక హస్బెండ్ ఉన్నారు. ఓకే, సో నేను ఇక్కడ ఉన్నాను, ఆ హస్బెండ్ ఎవరైతే చెప్పారో వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఓకే, ఈజ్ మై అంటే ఇతను నాకేమవుతారు? నా సన్ వాళ్ళ సిస్టర్, అంటే తిను కూడా నాకు డాటర్ అవుతారు కదా. సో నా డాటర్ వాళ్ళ హస్బెండ్ నాకేమవుతారు? సన్ ఇన్ లా అవుతారు, అంటే సన్ త్రూ మ్యారేజ్, మ్యారేజ్ వల్ల వచ్చిన సన్, సో సన్ ఇన్ లా. క్లియర్? ఫైన్. హౌ ఇస్ మై ఫాదర్స్ మదర్స్? ఇక్కడ కూడా మై నుంచి స్టార్ట్ చేయాలి, పొజిషన్ నుంచి. సో మీ నేనున్నాను, మై ఫాదర్స్, సో సంబడి ఫాదర్, ఫాదర్స్ మదర్, సమ్ మదర్, ఓన్లీ డాటర్, తినకున్న ఓన్లీ డాటర్ అంట, అంటే తినకున్న ఓన్లీ సిస్టర్. గాట్ ఎన్ ఐడియా? బ్రదర్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు, సిస్టర్ మాత్రం ఒకరే. బికాస్ వెయిట్ ఓన్లీ డాటర్ ఇన్ లా, సారీ. సో ఓన్లీ డాటర్ ఇన్ లా అని అన్నారు, సో కొడుకు ఒక్కడే ఉండాలి అండ్ కోడలు కూడా ఒకరే ఉంటారు. ఓకే, లేదా ఇంకొక కొడుకు ఉండొచ్చు కానీ తనకి వైఫ్ లేదు. ఓకే, సో మీరు అలా ఎజ్యూమ్ చేసేసుకోకూడదు దట్ ఒకరే సన్ ఉంటారని. క్లియర్? గాట్ ఎన్ ఐడియా? సో ఫాదర్స్ మదర్స్ ఓన్లీ డాటర్ ఇన్ లాస్ సిస్టర్. ఓకే, ఈ డాటర్ ఇన్ లా వాళ్ళ సిస్టర్ రిలేటెడ్ టు మీ, అంటే ఇక్కడ నేనున్నాను మీ, వెయిట్ ఇక్కడ నేనున్నాను మీ, ఇక్కడ లాస్ట్ పర్సన్ ఇలా. సో మై ఫాదర్స్ వైఫ్స్ సిస్టర్ అంటే నా మదర్ వాళ్ళ సిస్టర్, అంటే నాకేమవుతారు? మ్యాటర్నల్ ఆంట్ అవుతారు, బికాస్ షీఈ్ మై ఆంట్ త్రూ మై మదర్, అంటే నా మదర్ సైడ్ రిలేటివ్ అవుతారు అండ్ నాకు ఆంట్ అవుతారు. సో మ్యాటర్నల్ ఆంట్ అవుతారు.
మీకు మెటర్నల్ ఆంట్ ఆప్షన్లో ఉందంటే యూ కెన్ మెన్షన్ మెటర్నల్ ఆంట్, లేదా జస్ట్ ఆంట్ అని ఇస్తే యూ కెన్ మెన్షన్ ఆంట్. క్లియర్? ఫైన్. హౌ ఇస్ మై ఫాదర్స్ బ్రదర్స్ ఓన్లీ బ్లా 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 సంథింగ్. సో మై నుంచి స్టార్ట్ చేయండి. నేనున్నాను, మై ఫాదర్, సో నాకు ఒక ఫాదర్, బ్రదర్స్, ఓకే ఒక బ్రదర్ ఉన్నారు, ఓన్లీ సిబ్లింగ్స్ మదర్. సో మా ఫాదర్ వాళ్ళ బ్రదర్ కున్న ఓన్లీ సిబ్లింగ్ అంటే బ్రదర్ అయినా సిస్టర్ అయినా ఎవరైనా ఒకరే ఉన్నారు తనకి. సో తినకు ఒకరే ఉన్నారు. సో ఇంకా సిస్టర్ బ్రదర్ ఇంకెవ్వరు లేనంటే నా ఫాదర్ గురించే మాట్లాడుతున్నారు. ఓకే సో ఓన్లీ సిస్టర్స్ మదర్ రిలేటెడ్ టు మీ. సో నా ఫాదర్ వాళ్ళ మదర్ నాకేమవుతారు? ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ అవుతారు. ఓకే బికాజ్ నా ఫాదర్ వాళ్ళ మదర్, సో నాకు ఫాదర్ సైడ్ రిలేటివ్ అవుతారు. ఏమవుతారు? గ్రాండ్ మదర్ అవుతారు. ఫాదర్ సైడ్ గ్రాండ్ మదర్ కాబట్టి ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ అవుతారు. సో ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ మనకు ఆప్షన్ లేదు కాబట్టి గ్రాండ్ మదర్ విల్ బి ది ఆన్సర్. మీకు మ్యాటర్నల్ ప్యాటర్నల్ రెండు ఇస్తారు సమ్ టైమ్స్ ఆప్షన్ లో. సో అప్పుడు యుల్ హ్యావ్ టు ఆప్ట్ ఫర్ ప్యాటర్నల్. క్లియర్? గాట్ అన్ ఐడియా? ఫైన్. మై ఫాదర్స్, మై పొజిషన్ స్టార్ట్ అయింది. సో మై ఫాదర్స్ ఓన్లీ బ్రదర్స్ వైఫ్స్ పక్కన పెట్టండి. ఓన్లీ బ్రదర్, సో తనకున్న ఓన్లీ బ్రదర్. సిస్టర్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు, బ్రదర్ మాత్రం ఒక్కరే. ఓన్లీ బ్రదర్స్ వైఫ్స్ ఓన్లీ డాటర్, వైఫ్ వాళ్ళ ఓన్లీ డాటర్స్ ప్యాటర్నల్ అంకుల్. సో మా ఫాదర్ వాళ్ళ సిబ్లింగ్ అంటే బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు, ఇక్కడ వరకు ఓకే. వాళ్ళ ఓన్లీ డాటర్స్ ప్యాటర్నల్ అంకుల్. సో ఈమెకి ప్యాటర్నల్ అంకుల్ ఏమవుతారు అంటే వీళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఫాదర్ వాళ్ళ బ్రదర్ అంటే ఎవరు? తిను ఈజ్ మై మదర్స్. సో నా ఫాదర్ తిను, నా మదర్ ఇంకొక ఆమె ఉన్నారు. తిన్న ఫాదర్ తిన్న మదర్ అంటే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్సే కదా. ఓకే సో నా మదర్ కి అతను ఏమవుతారు? హస్బెండ్ అవుతారు. సో హస్బెండ్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఫైన్. హౌ ఇస్ రవీస్ మదర్స్ ఫాదర్స్ సన్ అదంతా ఓకే. రవి పొజిషన్ తో స్టార్ట్ అవుతుంది అంటే రవి అనే పర్సన్ గురించి మెన్షన్ చేశారు ఫస్ట్. సో అక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయాలి. సో రవి వాళ్ళ మదర్, ఓకే వాళ్ళ ఫాదర్. ఓకే సో రవీస్ మదర్స్ ఫాదర్స్ సన్. ఓకే సో ఫాదర్ వాళ్ళ సన్ అంటే వీళ్ళ బ్రదర్ అవుతారు అంతేనా. మా మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ కొడుకు. సో తిను డాటర్ అవుతారు, తిను సన్ అవుతారు. సో వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ అవుతారు. ఓకే ఇంకా ఉండొచ్చు బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇంకా ఉండొచ్చు, బట్ వీళ్ళిద్దరు ప్రస్తుతానికి ఇచ్చారు బికాస్ ఓన్లీ అని ఇవ్వలేదు. ఓకే మదర్స్ ఫాదర్స్ సన్ రిలేటెడ్ టు రవీస్ ఫాదర్. సో రవి వాళ్ళ మదర్ తిను, రవి వాళ్ళ ఫాదర్ ఎవరు? ఇక్కడ ఒక ఫాదర్ ఉంటారు, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ అంతేనా. సో వీళ్ళ మదర్ వీళ్ళ ఫాదర్. ఓకే సో రిలేటెడ్ టు రవీస్ ఫాదర్. రవి వాళ్ళ ఫాదర్ కి ఇతను ఏమవుతారు? ఇతని వైఫ్ వాళ్ళ అన్నయ్య. సో వైఫ్ వాళ్ళ అన్నయ్య ఏమవుతారు? బ్రదర్ ఇన్ లా అవుతారు. బ్రదర్ ఇన్ లా విల్ బి ది ఆన్సర్. బట్ ఇప్పుడు అదే ఇతనికి రవి ఏమవుతారు అని అడిగారు అనుకో, కెనాట్ బి డిటర్మైన్డ్ అని మనం ఆన్సర్ చేయాలి. ఎందుకు? మరి ఇతని సిస్టర్ వాళ్ళ సన్ కదా, సో నెఫ్యూ అవుతారు కదా, సో నెఫ్యూ ఆన్సర్ అవుతుంది కదా అని మనం అనుకోవచ్చు. కానీ రవి జెండర్ ఏంటో మనకు చెప్పలేదు. రవి ఈజ్ జనరలీ ఏ మేల్ నేమ్, అంటే ఒక అబ్బాయికి ఉండే నేమే రవి. కానీ మనకి క్వశ్చన్ లో రవి జెండర్ ఏంటో మెన్షన్ చేయలేదు కాబట్టి రవి మేలా ఫీమేలా అని మనం చెప్పకూడదు. ఓకే సో నీస్ అవ్వచ్చు, నెఫ్యూ అవ్వచ్చు. మీకు ఆప్షన్ లో నెఫ్యూ అండ్ నీస్ రెండు ఉన్నాయనుకో, అండ్ ఇంకొక ఆప్షన్ లో బోత్ ఏ అండ్ బి అని, ఈదర్ ఏ ఆర్ బి అని ఉందనుకో. ఓకే ఈదర్ ఏ ఆర్ బి అని ఉందనుకో, ఈదర్ ఏ ఆర్ బి ఆన్సర్ అవుతుంది బికాస్ నీస్ అవ్వచ్చు, నెఫ్యూ అవ్వచ్చు. ఈ రవి అనేవారు మేల్ అయితే నెఫ్యూ అవుతుంది, ఫీమేల్ అయితే నీస్ అవుతుంది. కానీ మీకు అలా ఏమి మెన్షన్ చేయలేదు, నన్ ఆఫ్ దీస్ అని ఉందనుకో, లేదా కెనాట్ బి డిటర్మైన్డ్ అని ఉందనుకో, వాటిలో మీరు ఏదో ఒకటి ఆన్సర్ పెడతారు డిపెండింగ్ ఆన్ ది ఆప్షన్స్. ఓకే బట్ ఈదర్ ఏ ఆర్ బి ఉంటే ఇది పెడతారు. క్లియర్? గాట్ అన్ ఐడియా? ఫైన్. వీణా హూ ఇస్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ అశోక్. ఇప్పుడు వీణా అశోక్ కి సిస్టర్ ఇన్ లా అంట. అది 2 ways లో జరగచ్చు. ఎలా? సో వీణా ఉందనుకో, సిస్టర్ ఇన్ లా అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఫీమేల్ అవుతుంది. తినకొక హస్బెండ్ ఉన్నారు, తనకొక సిస్టర్ ఆర్ బ్రదర్ ఎవరొకరు సిబ్లింగ్స్ ఉన్నారు, తను అశోక్. ఓకే ఇక్కడ కూడా అశోక్ అబ్బాయి నేమ్ కదా అని చెప్పి మనం మేల్ అని అజ్యూమ్ చేసుకోకూడదు. ఓకే మనకి ఇవ్వలేదు ఇక్కడ వరకు ఇన్ఫర్మేషన్ కాబట్టి. సో వీళ్ళ హస్బెండ్ వాళ్ళ సిబ్లింగ్ అలా అయినా సిస్టర్ ఇన్ లా అవ్వచ్చు, లేదా తినకి వీణాకంటూ ఒక సిబ్లింగ్ ఉన్నారు, వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్ అశోక్. సో అశోక్ వాళ్ళ కపుల్ స్పౌజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిస్టర్ వీణా, అలా అయినా సిస్టర్ ఇన్ లా అవ్వచ్చు కదా, ఏ విధంగా అయినా. సో వీణా వాళ్ళ స్పౌస్ వాళ్ళ సిబ్లింగ్, లేదా అశోక్ వాళ్ళ స్పౌస్ వాళ్ళ సిబ్లింగ్ వీణా, ఈ 2 ways లో ఏదైనా సరే సిస్టర్ ఇన్ లానే అవుతుంది. ఓకే సో అందుకని మనం ఈ స్టేట్మెంట్ తో స్టార్ట్ చేయకూడదు బికాస్ 2 different కేసెస్ అవుతున్నాయి కాబట్టి. ఇలాంటి అన్సర్టన్ కేసెస్ తో మీరు ఎప్పుడు స్టార్ట్ చేయకండి. ఫైన్.
ఇక్కడ నుంచి అవుతుంది. ఇక్కడ ఈజ్ అని ఇచ్చారు. సో ఈజ్ ద డాటర్ ఇన్ లా బ్లా 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 ఇదంతా ఏదైతే ఉందో అది ఎవరికి చెందుతుంది? అశోక్ కా వీణాకా? డెఫినెట్లీ వీణాకే చెందుతుంది. ఓకే, అదే ఇక్కడ ఈజ్ ప్లేస్ లో హూ అని ఇచ్చారు అనుకో, అప్పుడు అది అశోక్ కు చెందుతుంది. అంటే వీణా హూ ఇస్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ అశోక్, ఇక్కడ హూ పక్కన పెట్టండి. వీణా ఇస్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ అశోక్, హూ ఇస్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ కళ్యాణి. అప్పుడు అశోక్ ఇస్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ కళ్యాణి అన్నట్టు మనం రాస్తాం. క్లియర్? బట్ ఇక్కడ మనకి ఈజ్ అని ఇచ్చారు కాబట్టి ఆ ఈజ్ వీణాకి చెందుతుంది. ఓకే, సో వీణా ఇస్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ కళ్యాణి. సో వీణాకి ఒక హస్బెండ్ ఉన్నారు. ఓకే, వాళ్ళ మదర్ కళ్యాణి. కళ్యాణి జెండర్ మనకు తెలుసా? తెలియదు. ఓకే, సో షీఈ్ అ ఫీమేల్. ఫైన్. ధీరజ్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ సుదీప్, హూ ఇస్ ద ఓన్లీ బ్రదర్ ఆఫ్ అశోక్. సో అశోక్ కి ఓన్లీ బ్రదర్ ఉన్నారంట, వాళ్ళు సుదీప్. ఓకే, సో అశోక్ ఇక్కడ ఉన్నారనుకో, వాళ్ళ బ్రదర్ సుదీప్, సుదీప్ వాళ్ళ వైఫ్ వీణా, వాళ్ళ మదర్, ఇలా సెట్ అవుతుంది కదా. ఓకే, ధీరజ్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ సుదీప్. సో సుదీప్ వాళ్ళ ఫాదర్ ధీరజ్ అంట. ఓకే, సో వాళ్ళ మదరే కదా కళ్యాణి అవుతారు. బికాస్ ఫాదర్ కళ్యాణి అవ్వడానికి ఛాన్స్ లేదు, అంటే పేరెంట్ అని మనకు తెలుసు, ఫాదర్ అవ్వడానికి ఛాన్స్ లేదు బికాస్ ధీరజ్ ఫాదర్ అవుతారు. సో కళ్యాణి మదరే అవుతారు. క్లియర్? ఫైన్. సో ఇక్కడ కూడా మనకి వీణా ఇస్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ అశోక్ సరిపోతుందా? అలా అన్నమాట. సో దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? వీణా వాళ్ళ స్పౌస్ వాళ్ళ సిబ్లింగ్ అశోక్. ఓకే, హౌ ఇస్ కళ్యాణి రిలేటెడ్ టు అశోక్? కళ్యాణి అశోక్ ఏమవుతారు? అశోక్ వాళ్ళ సిబ్లింగ్ వాళ్ళ మదర్. అంటే అశోక్ కూడా మదరే కదా అవుతారు. సో మదర్ ఆప్షన్ లో లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ విల్ బి ది ఆన్సర్. అదే మనకి హౌ ఇస్ అశోక్ రిలేటెడ్ టు కళ్యాణి అని ఇచ్చారనుకో, అంటే అశోక్ కళ్యాణికి ఏమవుతారు? మనం టక్కునే సన్ అని ఉందనుకో, ఆప్షన్ సన్ అని పెట్టేస్తాం. కానీ సన్ ఆప్షన్ అవ్వదు, కెనాట్ బి డిటర్మైన్డ్ అవుతుంది. ఎందుకంటే తిన జెండర్ మనకు తెలియదు కాబట్టి. ఓకే, కెనాట్ బి డిటర్మైన్డ్ లేకుండా నన్ ఆఫ్ దీస్ అనే ఆప్షన్ ఉందనుకో, అప్పుడు మీరు నన్ ఆఫ్ దీస్ అనే ఆప్షన్ పెడతారు. బికాస్ కెనాట్ బి డిటర్మైన్డ్ ఆన్సర్ అవుతుంది. కానీ కెనాట్ బి డిటర్మైన్డ్ అనే ఆప్షనే మన దగ్గర లేదు. సో నన్ ఆఫ్ దీస్ అని మనకు పెడతారు. అదే కెనాట్ బి డిటర్మైన్డ్ అండ్ నన్ ఆఫ్ దీస్ ఆ రెండు ఉన్నాయనుకో, అప్పుడు మీరు కెనాట్ బి డిటర్మైన్డ్ ఫాలో అవుతారు, ప్రిఫర్ చేస్తారు. క్లియర్? గాట్ అన్ ఐడియా? ఫైన్. ఏ సన్ బి is married to C. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఏ వాళ్ళ సన్, ఓకే, ఎవరు? బి. ఏ వాళ్ళ సన్ బి is married with C. ఏ బి మేల్ కాబట్టి C డెఫినెట్లీ ఫీమేల్ అవుతారు. ఓకే, హూ సిస్టర్ డి. సో C వాళ్ళ సిస్టర్ డి అవుతారు. ఓకే, విత్ సి హూ సిస్టర్స్, హూస్ అని అన్నారు కాబట్టి C కి రిలేట్ అవుతుంది. హూ సిస్టర్ డి ఈజ్ మ్యారీడ్ టు ఈ. సో తిను ఫీమేల్ కాబట్టి ఈ డెఫినెట్లీ మేల్ అవుతారు. క్లియర్? ఈ ద బ్రదర్ ఆఫ్ బి. సో ఈ అనే వాళ్ళు బి కి బ్రదర్ అవుతారంట. సో ఏ కేమో ఇద్దరు సన్స్, ఓకే, బి అండ్ ఈ, వాళ్ళిద్దరూ సి అండ్ ని మ్యారేజ్ చేసుకున్నారు. సి అండ్ డి ఆర్ సిస్టర్స్ అన్నమాట. అంటే టూ బ్రదర్స్ మ్యారీడ్ టూ సిస్టర్స్. అర్థమవుతుందా? బ్రదర్ 1 మ్యారీడ్ సిస్టర్ 1, ఈవెన్చువలీ బ్రదర్ 2 మ్యారీడ్ సిస్టర్ 2, అలా అన్నమాట. ఓకే, ఇలా మీరు రిప్రజెంట్ చేయొచ్చు. హౌ ఇస్ డి రిలేటెడ్ టు ఏ? డి ఏ కి ఏమవుతారు? ఏ వాళ్ళ కొడుకు వాళ్ళ వైఫ్, అంటే ఏ కి డాటర్ ఇన్ లా అవుతుంది. సో డి రిలేటెడ్ టు ఏ, డి ఏ కి ఏమవుతుంది? డాటర్ ఇన్ లా. ఓకే, క్లియర్? అదే మీకు హౌ ఇస్ ఏ రిలేటెడ్ టు డి అని ఇచ్చారనుకో, కెనాట్ బి డిటర్మైన్డ్ అవుతుంది. బికాస్ ఏ జెండర్ ఏంటో మనకు తెలియదు. ఏం ఫీమేల్ అయి ఉంటే మదర్ ఇన్ లా అయ్యేవారు, ఏ మేల్ అయి ఉంటే డాటర్ ఇన్ ఫాదర్ ఇన్ లా అయ్యేవారు. క్లియర్? ఫైన్. So this will be a homework problem. Now try this question and let me know the answer in the comment section, and దీని solution మనం next video లో చూద్దాం. మనం బ్లడ్ రిలేషన్స్ లో సింబల్ బేస్డ్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి మనం డిస్కస్ చేసుకుందాం. ఫైన్. సో ఫస్ట్ పార్ట్ 2 లో ఇచ్చిన హోంవర్క్ ప్రాబ్లం ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సి ఫర్ ఎ క్విక్ గ్లాన్స్, స్క్వేర్ తో మనం మేల్ ని రిప్రజెంట్ చేస్తాం, సర్కిల్ తో వి రిప్రజెంట్ ఫీమేల్, అండ్ డబుల్ లైన్ తో వి రిప్రజెంట్ కపుల్. ఓకే, ఇప్పుడు డేవిడ్స్ ఫాదర్. సో ఫస్ట్ డేవిడ్ తో మనం స్టార్ట్ చేద్దాం. డేవిడ్ వాళ్ళ ఫాదర్ సంబడి ఉన్నారు, ఫాదర్స్ ఓన్లీ డాటర్ ఇన్ లా. సో ఓన్లీ డాటర్ ఇన్ లా అంటే ఇక్కడ 2 ways లో అవ్వచ్చు. ఒకటి డేవిడ్ కెన్ బి ఎ డాటర్, అండ్ దీనికి ఇంకో సన్ కూడా ఉండొచ్చు, అండ్ తనకి ఇంకొక వైఫ్ కూడా ఉండొచ్చు. ఓకే, ఆ విధంగానే అవ్వచ్చు. లేదంటే డేవిడే మేల్ అయి ఉండి తనకు ఒక వైఫ్ ఉండి ఉండొచ్చు. ఓకే, ఫస్ట్ ఈ కేసు చూద్దాం. డాటర్ ఇన్ లాస్ సన్స్ వైఫ్, వైఫ్ అంటే మళ్ళీ డబల్ లైన్ అనేది ఇలా మనం రాస్తాం. రిలేటెడ్ టు డేవిడ్. సో డేవిడ్కి ఏమవుతారు? డేవిడ్ వాళ్ళ సిబ్లింగ్ ఎవరైతే ఉన్నారో, బ్రదర్ ఉన్నారో, వాళ్ళ డాటర్ ఇన్ లా. ఓకే, సో డేవిడ్కి కూడా డాటర్ ఇన్ లా అని మనం రాయొచ్చు. ఓకే, కానీ ఇక్కడ మనకి ఇలా డైరెక్ట్ రిలేషన్ అని మనకు తెలియట్లేదు కాబట్టి వి అస్యూమ్ డేవిడ్స్ ఫాదర్స్ ఓన్లీ డాటర్ ఇన్ లా సన్. సో డేవిడ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఓన్లీ డాటర్ ఇన్ లా అని అన్నారు. సో
తినకి వైఫ్ అయి ఉండొచ్చు తను అండ్ డేవిడ్ కెన్ బి అ మేల్. ఇలా ఒక ఛాన్స్ ఉంది. ఓకే, మీకు ఇక్కడ కెనాట్ బి డిటర్మైన్డ్ అనే ఆప్షన్ ఉండొచ్చు, నన్ ఆఫ్ దీస్ ఆప్షన్ ఉండొచ్చు, అలాంటివి కూడా మీరు కేర్ఫుల్గా చూసుకోవాలి. ఓకే, సో డేవిడ్ వాళ్ళ వైఫ్ అవుతారు తిను, వాళ్ళ సన్స్ వైఫ్, సో వాళ్ళ సన్ యొక్క వైఫ్ తను డేవిడ్కి ఏమవుతారు, డేవిడ్ వాళ్ళ కొడుకు వాళ్ళ వైఫ్ అంటే డేవిడ్ వాళ్ళ డాటర్ ఇన్ లా. సో డాటర్ ఇన్ లా విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఎప్పుడైనా మీకు 2 to 3 పాసిబిలిటీస్ అవుతున్నాయి అనుకో, అందులో ఏదో ఒక పాసిబిలిటీలోనే మీకు రిలేషన్ డిరైవ్ అవుతుంది, రిమైనింగ్ పాసిబిలిటీస్లో రిలేషన్ డిరైవ్ అవ్వట్లేదు అని అన్నప్పుడు ఎందులో డిరైవ్ అవుతుందో ఆ కండిషన్ మీరు కరెక్ట్ తీసుకుంటారు. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ఇదంతా మనకి ఇచ్చారు అంటే ఒక్కొక్క సింబల్ ప్లస్ అని ఉంటే దాని అర్థం మదర్ అని, ఎవరు ఏ బికి మదర్ అని. ఓకే, ఇలాంటివి కూడా మనకి మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. ఏ ప్లస్ బి అని ఇచ్చినప్పుడు బి ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ, అలా రివర్స్ రిలేషన్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇందులో ఏముంది, డైరెక్ట్ సింబల్స్ చూసి చేసుకోవడమే కదా. ఇందులో ఆప్షన్స్ అన్ని చెక్ చేయాలంటే టైం వేస్ట్ కదా. ఏ ఆప్షన్స్ ఫస్ట్ చెక్ చేయాలో ముందు ఆ ట్రిక్ చెప్తాను. ఓకేనా? సి, మదర్, బ్రదర్, ఫాదర్, సిస్టర్ అయితే ఈక్వల్ జనరేషన్ అంటే సేమ్ జనరేషన్లో ఉన్నారు, లేదా ఫస్ట్ లెటర్లో ఉన్న వాళ్ళు తర్వాత లెటర్లో ఉన్న వాళ్ళకన్నా పై జనరేషన్ అంటే మదర్ పై జనరేషన్, ఫాదర్ పై జనరేషన్, సిస్టర్ ఈక్వల్ జనరేషన్, బ్రదర్ ఈక్వల్ జనరేషన్ అయితే ఈక్వల్ జనరేషన్లో ఉన్నారు లేదా టాప్ జనరేషన్లో ఉన్నారు. సో లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఛాన్స్ ఎక్కువ ఉంది పై జనరేషన్లో ఉండేలాగా, రైట్ సైడ్ వాళ్ళ ఛాన్స్ ఎక్కువ ఉంది కింద జనరేషన్లో ఉండేలాగా. క్లియర్? గాట్ అన్ ఐడియా? ఇప్పుడు P is the maternal uncle of Q అంటే P ఏమో Q కి అంకుల్ అంట. సో Q కన్నా పై జనరేషన్ లో P ఉంటారు. సో లెఫ్ట్ సైడ్ P ఉండి రైట్ సైడ్ Q ఉండే పాసిబిలిటీస్ మనకు చాలా హై ఉన్నాయి. ఓకే, సో అందుకని మనం ఓన్లీ ఆ ఆప్షన్స్ ని ఫస్ట్ చెక్ చేస్తాం. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో Q తర్వాత P ఉంది పక్కన పెట్టండి, Q తర్వాత P ఉంది పక్కన పెట్టండి, ఈ 2 ఆప్షన్స్ ని చెక్ చేస్తారు. ఇప్పుడు జెండర్ చూసుకోవాలి. P ప్లస్ S అంటే P is the mother of S. వాళ్ళు ఏమన్నారు, P is maternal uncle of Q అంటే Q వాళ్ళ అంకుల్ అంట P. అంకుల్ అంటే ఏంటి, కన్ఫర్మ్ మేలే కదా, సో P మేల్ మనకు ఫిక్స్. ఇప్పుడు P ప్లస్ S అన్నారు, P is the mother of S అంటే P ఏమవుతారు, ఫీమేల్ అవుతారు, కానీ మనకు మేల్ కావాలి, సో అప్పుడే మీరు ఆప్షన్స్ తీసేయచ్చు. క్లియర్? ఇప్పుడు ఈ ఆప్షన్ చెక్ చేయండి. P మైనస్ M అంటే P is the brother of M, సో P మేల్ అవుతారు అండ్ తనేమో Mకి బ్రదర్ అవుతారంట. ఇలా ఒక ఛాన్స్ ఉంది, బికాస్ Mకి ఎవరైనా కిడ్స్ ఉంటే వాళ్ళకి తిను అంకుల్ అవుతాడు. ఓకే, ఫైన్. చూద్దాం. M ప్లస్ N అంటే M ఈజ్ ద మదర్ ఆఫ్ N, సో M ఫీమేల్ అవుతుంది, ఈజ్ ద మదర్ ఆఫ్ N. ఓకే, N ఇంటూ Q అంటే N ఈజ్ ద సిస్టర్ ఆఫ్ Q, సో N విల్ బి ద సిస్టర్ ఆఫ్ Q. క్లియర్? P ఈజ్ మ్యాటర్నల్ అంకుల్ ఆఫ్ Q, సో Qకి P మ్యాటర్నల్ అంకుల్ అవుతారా? డెఫినెట్లీ అవుతారు, ఎందుకంటే Q వాళ్ళ మమ్మీ వాళ్ళ బ్రదర్ కాబట్టి. మ్యాటర్నల్ అంటే మదర్ సైడ్ ఫ్యామిలీ అని, Q వాళ్ళ మదర్ సైడ్ ఫ్యామిలీ ద్వారా అంకుల్ అయిన వాళ్ళే కదా P ఈ కండిషన్లో, సో దిస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఎలా చూడాలో అర్థమైందా? ఫైన్. ఇప్పుడు A ప్లస్ బి బ్లా 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 మీన్స్ దట్ C ఈజ్ ద సన్ ఆఫ్ M, సో M కన్నా కింద జనరేషన్లో C ఉండాలి. ఇక్కడ చూడండి, బ్రదర్, సిస్టర్, ఫాదర్, ఓకే ఆ 3 ఉన్నాయి మన దగ్గర. అంటే ఏంటి, అయితే ఈక్వల్ జనరేషన్ లేదంటే పై జనరేషన్లో ఉంటారు. సో M ముందు రావాలి, C తర్వాత రావాలి. అలా ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఈ 3 ఆప్షన్స్లో ఉన్నాయి, వీటిలో ఏదో ఒకటి మనం చూడాలి. M మైనస్ N అంటే M ఈజ్ ద సిస్టర్ ఆఫ్ N. ఇంకోటి C ఈజ్ ద సన్ ఆఫ్ M, సో C కన్ఫర్మ్గా మేల్ అవ్వాలి, M జనరేషన్ ఏంటో మనకు తెలియదు. ఓకే, సో C రిలేటెడ్ చూద్దాం. N ఇంటూ C. ఓకే, C ప్లస్ F అంటే C ఈజ్ ద బ్రదర్ ఆఫ్ F, C Fకి బ్రదర్ అవుతారంట, సో ఇక్కడే C మేలే, ఓకే పక్కన పెట్టండి. F ఇంటూ C, F ఈజ్ ద ఫాదర్ ఆఫ్ C, ఈ కండిషన్లో F Cకి ఫాదర్ అవుతారంట. ఓకే, C జెండర్ మనకు తెలియట్లేదు కదా, Cకేమో F ఫాదర్ అవుతారంట తెలుసు, అంటే తను మేల్ అవుతారు తెలుసు, మరి C జెండర్ సంగతి ఏంటి అది మనకు తెలియట్లేదు కదా. అందుకు ట్రై టు ప్రిఫర్ మనకి ఏమైతే ఇచ్చారో కనిపెట్టమని, అది లాస్ట్లో ఉండేలాగా చూసుకోండి, ఎందుకంటే లాస్ట్లో ఉంటే మోస్ట్లీ మనకి జెండర్ తెలియకపోవచ్చు సమ్ టైమ్స్. ఓకే, సో అందుకని మేక్ ష్యూర్ దట్ లాస్ట్లో ఉంటే అది ఆప్షన్ అవ్వకపోవచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఇది అవ్వదు ఎందుకంటే జెండర్ మనకు తెలియదు కాబట్టి. అలా అని పూర్తిగా అవ్వదంటే అలా మనం చెప్పలేం, ముందు చెక్ చేసి అప్పుడు మనం ఇది చెక్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ C ప్లస్ F ప్లస్ అంటే ఏంటి, C ఈజ్ ద బ్రదర్ ఆఫ్ F. ఓకే, సో ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి అవ్వచ్చు, ఫస్ట్ ఇంకా అలా చెక్ చేసుకుంటూ వద్దాం. M మైనస్ N అంటే M ఈజ్ ద సిస్టర్ ఆఫ్ N, సో M విల్ బి ఫీమేల్. ఓకే, N ఇంటూ C ఇంటూ N ఈజ్ ద ఫాదర్ ఆఫ్ C, సో N ఏమవుతారు, మేల్ అవుతారు ఆఫ్ C. ఓకే, ఏమైంది ఇప్పుడు,
C plus F అంటే C is the brother of F. So C is the brother of F. Okay. C is the son of M. M C కి సన్ అవుతారా? అవ్వరు. ఎందుకంటే వీళ్ళ సిబ్లింగ్ బ్రదర్ వాళ్ళ కొడుకు, తన కొడుకు కాదు కదా. సో ఈ ఆప్షన్ అవ్వదు. ఓకే, ఇది చెక్ చేయండి. M into N. M is the father of N. Okay. N minus C. N is the sister of C. Okay. C plus F. C is the C plus F. C is the brother of F. So C is the brother of F. F gender ఏంటో మనకు తెలియదు, బట్ C gender తెలుసా? తెలుసు. M వాళ్ళ చైల్డ్ తిను అండ్ ఒక మేల్. సో M వాళ్ళ సన్ C. అదే కదా మనల్ని అడిగారు. సో దిస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? సేమ్ అలానే మీరు అదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. M is the maternal grandmother of T. సో M ఏం అవ్వాలి? ఫీమేల్ అవ్వాలి. T కి గ్రాండ్ మదర్ అవ్వాలి. ఓకే, అండ్ ఇక్కడ కూడా అన్ని ఫాదర్, బ్రదర్, వైఫ్, మదర్, ఈక్వల్ జనరేషన్ లేదా పై జనరేషన్. సో ఎంఏ ముందు రావాలి. అన్నిట్లో ఎం ముందే ఉంది, టీ లాస్ట్లోనే ఉంది. ఓకే, ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్దాం. M into N. M is the మదర్ అని ఉంది కదా. సో M is the mother of N. ముందు వెనక కూడా చూసుకోండి. A into B means A is mother of B అని అన్నాడు. సమ్ టైమ్స్ ఏమిస్తాడు? A into B means B is mother of A అని ఇస్తాడు. సో అది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఫ్లోలో రాసేకండి, మిస్టేక్స్ అయిపోతాయి. ఇప్పుడు N పర్సెంటైల్ S అంటే పర్సెంటైల్ ఎక్కడుంది? B means A is the wife of B అంటే N is the wife of S. సో N is the wife of S. తిను ఫీమేల్ కాబట్టి తిను డెఫినెట్లీ మేల్ అవుతారు. S plus T అంటే S is the father of T. ఓకే, M is the maternal grandmother of T. T వాళ్ళ maternal grandmother Emma కాదు, ఎందుకంటే వెయిట్ T వాళ్ళ మమ్మీయే కదా. సో T వాళ్ళ మ్యాటర్నల్ గ్రాండ్ మదరే కదా. సో దిస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? సేమ్ అంతే. T is the daughter of P. ఓకే, అన్నిట్లో P ఫస్ట్ ఉంది, T తర్వాతే ఉంది, మనం ఇంకేం చేయలేం. ఇంకొకటి T is the daughter అని అన్నారు కదా. సో T ఏమవుతుంది? ఖచ్చితంగా ఫీమేల్ అవ్వాలి. అంటే T జెండర్ మనకు తెలియాలి. T ఏ జెండర్ మనకు తెలియాలి. P జెండర్ మనకు తెలియాల్సిన అవసరం లేదు. P మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, కానీ T మాత్రం డాటరే అవ్వాలి. సో T జెండర్ మనకు కన్ఫర్మ్ గా తెలియాలి. జెండర్ తెలియాలంటే లాస్ట్ లో ఉండకుండా ఉండడానికి చూసుకోమని చెప్పానా. సో ఈ 2 ఆప్షన్స్ పక్కన పెట్టి ఫస్ట్ ఈ 2 ఆప్షన్స్ ని చెక్ చేయండి. ఓకే, సో T plus S అంటే T is the sister of S. సో T ఏమవుతుంది? ఫీమేల్ అవుతుంది. S కి సిస్టర్ అంట. ఓకే, ఇక్కడే ఉంది T minus S అంటే T is the brother of S. సో T is the బ్రదర్ ఆఫ్ ఎస్. కానీ మనకి ఏం కావాలి? T is the daughter of P అన్నట్టు కావాలి. సో T ఏం అవ్వాలి? ఫీమేల్ అవ్వాలి. సో ఈ ఆప్షన్ పోతుంది అనమాట. ఓన్లీ ఈ ఆప్షన్ ఒక్కటే మిగులుతుంది, ఇది ఆన్సర్ అవుతుంది. బట్ డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టద్దు, చెక్ చేసుకుని మాత్రమే పెట్టండి. ఓకే, ఇప్పుడు P into Q అంటే P is the wife of Q. ఓకే, P is the wife of Q who is a male. ఓకే, and then Q percentile R. Q is the father of R. Okay, so Q is the father of R. R minus T. R is the brother of T. So R is the brother of T. Okay, T plus S. T is the sister of S. So T is the sister of S. Okay, T is daughter of P. P వాళ్ళ husband అంటే P కదా, P వాళ్ళ కిడ్సే కదా వీళ్ళు. P వాళ్ళ కిడ్స్ R T S. అందులో T ఏంటి? డాటర్. వాళ్ళు అదే కదా అడిగారు, T is the daughter of P. సో ఇదే ఆన్సర్ అవుతుంది. క్లియర్? ఓకే, సేమ్ అంతే. P is the daughter of Q. In who is the father? If P dollar Q means P is the brother of Q. P is the mother of Q. Okay, P star Q means P is daughter of Q. In A hash B. Okay, A hash B అంటే A is the mother of B. A is the mother of B. Okay, B dollar C. B is the brother of C. B is the brother, so male of C. Okay, C star D. Star ఏంటి? C is the daughter of D. So C is the daughter of D. వీళ్ళ చైల్డ్ C, తినేమో ఫీమేల్. సో తిను కన్ఫర్మ్ ఏమవుతారు? మేల్ అవుతారు. వీళ్ళిద్దరూ మ్యారీడ్ అవుతారు. సో వీళ్ళిద్దరు కపుల్, వాళ్ళిద్దరికి కిడ్స్ తిను. హూ ఇస్ ద ఫాదర్? D is the father. Clear? Got an idea? Okay, so if A plus blah 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 blah, M is the uncle of P అంటే M పై జనరేషన్ లో ఉండాలి, P తర్వాత జనరేషన్ లో ఉండాలి. బ్రదర్, సిస్టర్, ఫాదర్, మనకి ఈ 3 రిలేషన్స్ ఉన్నాయి. అండ్
ఐదర్ ఈక్వల్ లేదంటే గ్రేటరే. సో ఎంఏ ముందు రావాలి. ఎం ఇక్కడ ముందు ఉంది, ఇక్కడ. సో ఈ ఆప్షన్ ముందే మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఇప్పుడు 1 2 3 ఓకే ఏమన్నారు, ఎం ఇస్ ద అంకుల్ ఆఫ్ పి. సో ఎం కన్ఫర్మ్గా జెండర్ ఏం అవ్వాలి, మేల్ అవ్వాలి. ఓకే పర్సెంటైల్ ఉంది, ప్లస్ ఉంది. ఓకే ప్లస్ ఉంటే బ్రదర్ ఛాన్స్ ఉంది, మేల్ అవుతారు కదా ప్లస్ ఉంటే. సో ఎం మేల్ అవుతారు. ఓకే ఇక్కడ ఎం పర్సెంటైల్ ఎన్, ఎం ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎన్ అవుతుంది. ఇప్పుడు అన్ని చెక్ చేసుకోండి. ఎం ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎన్, సో ఎం ఇస్ ద మేల్. ఎన్ ఇంటూ పి, సో ఎన్ ఇస్ ద సిస్టర్ ఆఫ్ పి, సో ఎన్ ఇస్ ద సిస్టర్ ఆఫ్ పి. ఓకే ఎం ఇస్ అంకుల్ ఆఫ్ పి. పి వాళ్ళ అంకుల్ ఎమ్మ కాదు, పి వాళ్ళ ఫాదర్ ఎమ్ అవుతారు ఈ కేసులో. ఓకే లేదు ఇది అవ్వదు. ఎం ప్లస్ ఎస్ అంటే ఎం ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఎస్. ఓకే ఎస్ పర్సెంటైల్ ఆర్, ఎస్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఆర్. ఆర్ పర్సెంటైల్ పి, ఆర్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ పి. ఓకే ఎం ఇస్ ద అంకుల్ ఆఫ్ పి, నో అవ్వట్లేదు, ఇది కూడా తీసేయండి. ఎం ప్లస్ కే, సో ఎం ఇస్ ద బ్రదర్ ఆఫ్ కే, ఎం విల్ బి మేల్. తర్వాత కే పర్సెంటైల్ టీ అంటే కే ఇస్ ద ఫాదర్ ఆఫ్ టీ. ఓకే టీ ఇంటూ పి, టీ ఇస్ ద సిస్టర్ ఆఫ్ పి. ఇప్పుడు ఎం ఇస్ ద అంకుల్ ఆఫ్ పి, పి వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ అంటే ఏంటి, అంకులే కదా. సో ఈ ఆన్సర్ రైట్ అవుతుంది. క్లియర్? So this will be a homework problem. Now try this question and let me know the answer in the comment section, and దీని solution మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ పర్టికులర్ వీడియోలో మనం బ్లడ్ రిలేషన్స్లో పొసెసివ్ రిలేషన్స్ చూద్దాం. అంటే ఏంటంటే మనకి జనరల్గా ఒక పర్సన్ ఇంకో పర్సన్తో మాట్లాడుతూ ఉంటారు సమ్ రిలేషన్స్ గురించి. ఓకే అంటే మా పిన్ని వాళ్ళ బాబాయ్ తినకి ఇది అవుతారు అని చెప్పి. సో అలాంటి రిలేషన్స్ ఇచ్చినప్పుడు మనం ఇండైరెక్ట్ సెంటెన్సెస్ని డైరెక్ట్ సెన్సెస్లో ఎలా కన్వర్ట్ చేసుకొని మనం బ్లడ్ రిలేషన్స్ డిరైవ్ చేయాలో అవన్నీ ఈ పర్టికులర్ వీడియోలో చూద్దాం. ఫైన్. సో పార్ట్ 3లో ఇచ్చిన హోంవర్క్ ప్రాబ్లం ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం. ఓకే సో మనల్ని ఏమడిగారు, విచ్ ఆఫ్ ద రిలేషన్ ఆఫ్ క్యూ టు ఎన్, క్యూకి ఎన్కి రిలేషన్ ఏంటి అని అడుగుతున్నారు. ఇది మనకి ఇచ్చారు. ఓకే ఎన్ హ్యాష్ ఎల్, హ్యాష్ అంటే ఏంటి, మదర్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్. ఓకే సో ఫస్ట్ పర్సన్ ఇస్ మదర్ ఆఫ్ సెకండ్ పర్సన్. ఒక చిన్న గ్లాన్స్ ఇస్తాను. సర్కిల్తో వి రిప్రజెంట్ ఫీమేల్, బాక్స్తో వి రిప్రజెంట్ మేల్, అండ్ డబల్ లైన్తో వి రిప్రజెంట్ కపుల్. ఓకే ఇప్పుడు ఎన్ ఇస్ ద మదర్, షీజ్ అ ఫీమేల్. ఓకే అండ్ తనకి చైల్డ్ ఎల్, కానీ ఎల్ జెండర్ ఏంటో మనకు తెలియదు, పక్కన పెట్టండి. ఎల్ డాలర్ పి, డాలర్ ఏంటి, ఫాదర్ ఆఫ్ పి. సో ఎల్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ పి. ఓకే పి స్టార్ క్యూ అంటే పి ఇస్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. సో పి ఇస్ ద ఫీమేల్ అండ్ ఇస్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. ఇప్పుడు క్యూ జెండర్ ఏంటో మనకు తెలుసా, తెలియదు. ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ ద రిలేషన్ ఆఫ్ క్యూ టు ఎన్, ఎన్కి క్యూ ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఓకే సో ఎన్ వాళ్ళ సన్ వాళ్ళ కూతురు ఆర్ కొడుకు వాట్ ఎవర్. ఇక్కడ క్యూ జెండర్ మనకు తెలుసుంటే అంటే ఫీమేల్ అయి ఉంటే గ్రాండ్ డాటర్ అయ్యేవారు, మేల్ అయి ఉంటే గ్రాండ్ సన్ అయ్యేవారు. కానీ మనకి తిన జెండర్ ఏంటో స్పెసిఫై చేసేలాగా మనకి రిలేషన్ ఏమీ తెలియదు కదా. ఓకే ఎన్ క్యూకి ఏమవుతారు అని అడిగారు అనుకో, వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ ఎన్ టు క్యూ అంటే క్యూకి ఎన్ ఏమవుతారు అని అడిగారు అనుకో, క్యూ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్, సో గ్రాండ్ మదర్, ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ అయ్యేవారు. కానీ ఎన్కి క్యూ ఏమవుతారు అని అడిగారు. ఓకే సో అలాంటప్పుడు మనం గ్రాండ్ సన్నా గ్రాండ్ డాటర్ చెప్పలేం కాబట్టి డేటా ఇస్ ఇన్అడ్వకేట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్? ఫైన్. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా మనకి ఇచ్చినప్పుడు ఒక బాయ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ గర్ల్ చెప్తుంది. ఓకే గర్ల్ చెప్తుంది కాబట్టి మీ అంటే నా అని ఎక్కడైతే స్టార్ట్ చేస్తుందో అక్కడ మనం గర్ల్తో స్టార్ట్ చేయాలి సెంటెన్స్ని. ఓకే ఇక్కడ మై అంకుల్ ఉంది, సో అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. అక్కడ గర్ల్ ఉంది, గర్ల్కి సమ్ పేరెంట్ ఉన్నారు, ఆ పేరెంట్కి ఒక బ్రదర్ ఉన్నారు, అతనే కదా అంకుల్ అవుతారు. ఓకే ఇక్కడ ఓకే మై అంకుల్. ఓకే ఫాదర్ ఆఫ్ మై అంకుల్, సో మై అంకుల్ వాళ్ళ ఫాదర్. ఓకే ఈజ్ ద సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ మై అంకుల్. సో మా అంకుల్ వాళ్ళ ఫాదర్ ఎవరు ఉన్నారో వాళ్ళ డాటర్ అంటే ఖచ్చితంగా తినవుతారు. ఓకే ఇంకా కూడా ఉండొచ్చు, బట్ యా లెట్స్ టేక్ దిస్ వన్. ఈజ్ ద సన్ ఆఫ్ ద డాటర్ ఆఫ్, సో ఈమె ఎవరైతే డాటర్ ఉన్నారో వాళ్ళకి సన్ అంట. తినే అవ్వడానికి ఛాన్స్ లేదు బికాస్ షీజ్ అ గర్ల్, తిను ఒక ఫీమేల్, సో బాయ్ ఖచ్చితంగా రావాలి, సో తిను బాయ్ అవుతారు అనమాట. ఓకే అప్పుడు హౌ ఇస్ ద బాయ్ రిలేటెడ్ టు ద గర్ల్, బాయ్ గర్ల్కి ఏమవుతారు, ఈ గర్ల్ వాళ్ళ బ్రదర్, బికాస్ సేమ్ ప్యారలల్ రిలేషన్లో ఉన్నారు, సో బ్రదర్ అవుతారు. క్లియర్? గాట్ అన్ ఐడియా? ఫైన్. Pointing to a photograph, Bajpayee said he is the son of the only daughter of the father of my brother. How is Bajpayee related to the man in the photograph? Okay. సో ఫస్ట్ మై పొజిషన్ ఎక్కడుందో అక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఓకే
సో మీ అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, వాజ్పేయి మాట్లాడుతున్నారు కదా. సో వాజ్పేయి దగ్గర నుంచి మన రిలేషన్ స్టార్ట్ చేస్తాం. సో వాజ్పేయి ఉంటారు, వాజ్పేయికి సమ్ బ్రదర్ ఉంటారు. ఓకే, సో బ్రదర్ మనం వి రిప్రజెంట్ విత్ బాక్స్ బికాస్ మేల్ కాబట్టి, అండ్ స్ట్రైట్ లైన్ మనం డ్రా చేస్తాం. ఓకే, ఫాదర్ ఆఫ్ మై బ్రదర్, సో నా బ్రదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫాదర్ అంటే నాకు కూడా ఫాదర్. ఓకే, మా ఇద్దరికి ఫాదర్. క్లియర్. డాటర్ ఆఫ్ ద ఫాదర్, సో ఓన్లీ డాటర్ ఆఫ్ అని అన్నారు. సో వాజ్పేయి మేల్ అవ్వచ్చు, ఫీమేల్ కూడా అవ్వచ్చు, మనకేమీ తెలియదు. సో వీళ్ళకున్న ఓన్లీ డాటర్ అని చెప్తున్నారు. ఓకే, సో లెట్స్ టేక్ తినకున్న డాటర్. ఓకే, హీఈస్ ద సన్ ఆఫ్ ద ఓన్లీ డాటర్. సో ఓన్లీ డాటర్ వాజ్పేయి అవ్వచ్చు, లేదా ఇంకొక సిస్టర్ కూడా ఉండొచ్చు వాజ్పేయికి. ఓకే ఫైన్, హీఈస్ ద సన్ ఆఫ్ ద ఓన్లీ డాటర్. సో వీళ్ళకి సన్ అంట. ఓకే, అయితే వాజ్పేయికి సన్ అవ్వచ్చు, లేదా ఉన్న ఓన్లీ డాటర్కి సన్ అవ్వచ్చు. హౌ వాజ్పేయి ఇస్ రిలేటెడ్ టు ద మ్యాన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్. సో ఆ మ్యాన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ ఎవరైతే తినున్నారో వాళ్ళకి వాజ్పేయి ఏమవుతారు, అయితే ఫాదర్ అవ్వచ్చు లేదా అంకుల్ అవ్వచ్చు కదా. నో నో నో, వెయిట్ 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 వెయిట్, ఫాదర్ అవ్వకూడదు. ఓకే, ఎందుకు ఫాదర్ అయ్యే ఛాన్సే లేదు, ఎందుకు వీళ్ళ చైల్డ్ అనలేదు, వాళ్ళ డాటర్ అన్నారు. వాజ్పేయి ఒకవేళ ఫీమేల్ అయి ఉంటే తినకి మదర్ అయ్యేవారు, కానీ ఫాదర్ అయితే అవ్వరు కదా. సో ఫాదర్ అయ్యే ఛాన్స్ లేదు. సో వాజ్పేయి వాళ్ళ సిస్టర్ వాళ్ళ కొడుకు, అదే రిలేషన్ మనం తీసుకుంటాం. తినకి వాజ్పేయి ఏమవుతారు, వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదరే అవుతారు ఖచ్చితంగా, ఎందుకంటే ఓన్లీ డాటర్ అన్నారు కాబట్టి తిను ఓన్లీ డాటర్ అవ్వాలి. సో వాజ్పేయి ఖచ్చితంగా మేలే అవ్వాలి బికాస్ తను ఫీమేల్ అయ్యే ఛాన్స్ లేదు. సో వాజ్పేయి ఏమవుతారు, మ్యాటర్నల్ అంకుల్ అవుతారు. క్లియర్. ఫైన్. దీపక్ సెడ్ టు నితిన్, ద బాయ్ ప్లేయింగ్ విత్ ద ఫుట్బాల్ ఇస్ ద యంగర్ ఆఫ్ ద టూ బ్లా బ్లా బ్లా. మైన్ నుంచి మీరు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు చెప్పాను కదా. సో ఎవరు చెప్తున్నారు, దీపక్ చెప్తున్నారు. సో మై ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీపక్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, మై ఫాదర్స్ వైఫ్, సో దీపక్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ వైఫ్. ఓకే, అంటే దీపక్ వాళ్ళ మదర్. ఓకే, ఎక్కడి వరకు వచ్చాం, ఆఫ్ మై ఫాదర్స్ వైఫ్, యంగర్ ఆఫ్ ద టూ బ్రదర్స్ ఆఫ్ డాటర్ ఆఫ్ మై ఫాదర్స్ వైఫ్, అంటే మా ఫాదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ డాటర్. సో దీనికంటూ ఒక డాటర్ ఉన్నారు. ఓకే ఓకే, బాయ్ ఈజ్ ద యంగర్ ఆఫ్ ద టూ బ్రదర్స్ ఆఫ్, సో ఈమె డాటర్ ఎవరైతే ఉన్నారో ఆమెకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారంట, అందులో ఒకరు ఫుట్బాల్ ఆడుతున్నారు. ఓకే, తను ఒకరే, తనకి ఇద్దరు బ్రదర్స్ కాబట్టి ఇద్దరు బ్రదర్స్ వస్తారు. బాయ్ ఎవరైతే ఫుట్బాల్ ఆడుతున్నారో తను యంగర్ అంట టూ బ్రదర్స్ లో. సో ఫుట్బాల్ ఆడుతున్నవాడు యంగర్ అవుతాడు, అప్పుడు దీపక్ ఏమవుతారు, ఎల్డర్ బ్రదర్ అవుతారు. హౌ ఇస్ ద బాయ్ ప్లేయింగ్ ద ఫుట్బాల్ రిలేటెడ్ టు దీపక్, దీపక్కి ఆ ఫుట్బాల్ ఆడే బాయ్ ఏమవుతారు, బ్రదర్ అవుతారు. అంతేనా. సో బ్రదర్ విల్ బి ది ఆన్సర్. క్లియర్. ఫైన్. పాయింటింగ్ టు అ ఉమెన్, అభిజిత్ సెడ్ హర్ గ్రాండ్ మదర్ ఇస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై బ్రదర్. ఓకే, సో మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మై బ్రదర్ నుంచి. ఎవరు చెప్తున్నారు, అభిజిత్ చెప్తున్నారు. ఓకే, సో అభిజిత్ వాళ్ళ బ్రదర్ సంబడి ఉన్నారు. ఓకే, డాటర్ ఆఫ్ మై బ్రదర్, సో అభిజిత్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డాటర్. ఓకే, ఓన్లీ డాటర్ అన్నారు. ఓకే, హర్ గ్రాండ్ డాటర్ ఇస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై బ్రదర్, సో నా బ్రదర్ వాళ్ళ డాటర్ ఎవరైతే ఉన్నారో అది తనకి గ్రాండ్ డాటర్ అవుతారంట. సో ఎవరో సమ్ ఫీమేల్ ఉన్నారు, హర్ అని అన్నారు కాబట్టి సమ్ ఫీమేల్ ఉన్నారు, వాళ్ళ చైల్డ్ తిను. ఓకే, సో గ్రాండ్ డాటర్ అవుతారు. ఇప్పుడు మొత్తం చెక్ చేసుకోండి, ఇక్కడ ఫీమేల్ ఉన్నారు కదా, హర్ గ్రాండ్ డాటర్ ఎవరైతే ఉన్నారో తిను ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై బ్రదర్. సో అభిజిత్ వాళ్ళ బ్రదర్ కి తను ఓన్లీ డాటర్ అవుతుంది అంట. క్లియర్. హౌ ఇస్ ద ఉమెన్ రిలేటెడ్ టు అభిజిత్, అభిజిత్ కి ఆ ఉమెన్ ఏమవుతారు, అభిజిత్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ మదర్. ఓకే, సో అభిజిత్ వాళ్ళ మదర్, అంతేనా. సో మదర్ అవుతారు. క్లియర్. ఇంట్రడ్యూసింగ్ సోనియా, ఆమిర్ సెజ్ షీ ఈస్ ద, సో సోనియా ఏమవుతారు, ఫీమేల్ అవుతారు బికాస్ షీ ఈస్ ద వైఫ్ అలా చెప్పారు కదా. ఓన్లీ నెఫ్యూ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్ మై మదర్, సో మీ ఎవరైతే ఆమిర్ ఉన్నారో తను ఇక్కడ ఉన్నారు, తన మదర్. ఓకే, ఓన్లీ బ్రదర్ ఆఫ్ మై మదర్, సో మా మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదర్. ఓకే, షీఈస్ ద వైఫ్ ఆఫ్ ఓన్లీ నెఫ్యూ ఆఫ్ అని అన్నారు. సో ఇతనికి ఓన్లీ నెఫ్యూ, ఇతనికి ఓన్లీ నెఫ్యూ అంటే ఎవరవుతారు, వాళ్ళ సిబ్లింగ్స్ వాళ్ళ పిల్లలు. ఓకే, తనకి సిబ్లింగ్స్ పిల్లలు ఒకరే ఉన్నారంట, ఓన్లీ నెఫ్యూ అని అన్నారు కాబట్టి ఆ పొజిషన్ లో ఆమిర్ ఒకరే ఉన్నారు. సో తను మాత్రమే ఒకరే పర్సన్ అవుతారు, అండ్ నెఫ్యూ అన్నారు కాబట్టి మేల్ అవుతారు, కాబట్టి ఆమిర్ మేల్ అవుతారు. క్లియర్. షీఈస్ ద వైఫ్ ఆఫ్ ద ఓన్లీ నెఫ్యూ, ఓన్లీ నెఫ్యూ ఎవరు, తిను, తనకి వైఫ్ అంట. ఓకే, ఆమె సోనియా. ఓకే, నా వైఫ్ అని చెప్పొచ్చు కదా డైరెక్ట్ గా, సరేలే. ఓకే, హౌ సోనియా ఇస్ రిలేటెడ్ టు ఆమిర్, ఆమిర్ కి సోనియా ఏమవుతారు, వైఫ్ అవుతారు. క్లియర్. ఇంట్రడ్యూసింగ్ అ ఉమెన్, శశాంక్ సెడ్ షీ ఈస్ ద
మదర్ ఆఫ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై సన్. ఓకే, సో మీ ఎవరైతే ఉన్నారో శశాంక్ చెప్తున్నారు కాబట్టి శశాంక్తో స్టార్ట్ చేద్దాం. శశాంక్ మై సన్, సో తనకు ఒక సన్ ఉన్నారు. మదర్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ మై సన్, సో మై సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డాటర్ వాళ్ళ మదర్, సో నా సన్ వాళ్ళ వైఫ్, అంతేనా? షీఈస్ ద మదర్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ మై సన్. సో శశాంక్ వాళ్ళ సన్ వాళ్ళ డాటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ అంట తను, షీ. ఓకే, తను ఉమెన్. ఓకే, తిని శశాంక్. హౌ ఇస్ ద ఉమెన్ రిలేటెడ్ టు శశాంక్? శశాంక్కి ఉమెన్ ఏమవుతారు? డాటర్ ఇన్ లా, తన సన్ వాళ్ళ వైఫ్. సో డాటర్ ఇన్ లా విల్ బి ది ఆన్సర్. క్లియర్? సరే, ఐ హోప్ దిస్ వీడియో ఇస్ క్లియర్ టు యూ. సో దట్స్ ఆల్ అబౌట్ బ్లడ్ రిలేషన్స్. మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉన్నా, ఏదైనా క్వశ్చన్ అర్థం కాకపోయినా ప్లీజ్ డు లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐల్ డెఫినెట్లీ బీ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ వన్స్ అగైన్. అండ్ బ్లడ్ రిలేషన్స్లో ఇది అయిపోయింది కాబట్టి మీరు డిఫరెంట్ ఎగ్జామ్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ లేదంటే ఏమైనా బుక్స్లో కానీ క్వశ్చన్స్ కలెక్ట్ చేసి మీరు అవన్నీ ట్రై చేయండి. మీకు ఎక్కడైనా అర్థం కాలేదు ఆర్ ఎక్కడైనా డౌట్ ఉంది అంటే ప్లీజ్ డు లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐల్ బీ ఎక్స్ప్లెయినింగ్ it for you. Clear? So this will be a homework problem. Now try this question and let me know the answer in the comment section. And దీని solution మనం next video or next short ఏదో ఒక form లో మనం చూద్దాం. And aptitude and reasoning for beginners in Telugu, I've already worked on different videos including problems on trains, problems on boats, time, speed and distance, work and time, pipes and systems, అలాంటి అన్ని different topics మీద I've already worked. I'll be putting all the links in the description. You can check it out or you can ask me in the comments. I'll be providing you with the link. And different exams like IBPS clerk prelims, SBI clerk prelims, Infosys exams, Cognizant, Accenture, అలాంటి different exams వి I've already worked on previous year questions. వాటన్నిటివి కూడా నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను or you can ask me, I'll be providing. మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్ అనిపించినా ప్లీజ్ డు లెట్ మీ నో. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ కావాలనుకుంటున్నారో లెట్ మీ నో సో దట్ I'll be trying to work on it as soon as possible. If you really liked this video, please do give me a like which gives a lot of support and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.